So hi everyone, మార్నింగ్ జరిగిన ఎన్టీపీసీ స్లాట్ 1 క్వశ్చన్స్ జిఏ ఎస్పెషల్లీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనాలిసిస్ చూద్దాం. సో అడిగిన మొత్తం 40 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 40 క్వశ్చన్స్ లో ఆల్మోస్ట్ 39 క్వశ్చన్స్ వరకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ ఏంటి వన్ బై వన్ చూద్దాం. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఈ రోజు మార్నింగ్ స్లాట్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమడిగారు. సో హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిఆర్డిఓ? సో డిఆర్డిఓకి కరెంట్ హెడ్ ఎవరని అడిగారు. సో వీ నో దట్ డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కదా. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అండి అంటే డిఆర్డిఓ హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. సో బట్ అడిగిన క్వశ్చన్ ఏంటండి అంటే డిఆర్డిఓ చైర్మన్ ఎవరని అడుగుతున్నారు. దట్ ఈస్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిఆర్డిఓ. ఆ పర్సన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి. సో జి సతీష్ రెడ్డి అనే పర్సన్, జి సతీష్ రెడ్డి ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ కరెంట్లీ డిఆర్డిఓ చీఫ్. సో డిఆర్డిఓ 1958న డిఆర్డిఓను స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1958వ సంవత్సరంలో డిఆర్డిఓ స్టార్ట్ అయింది. సో కరెంట్ హెడ్గా ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే సతీష్ రెడ్డి యాక్ట్ చేస్తున్నారు. సో ఓకేనా, డిఆర్డిఓ స్టార్ట్ అయింది 1958లో. ఫుల్ ఫామ్ ఏంటి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాం. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో డిఆర్డిఓ హెడ్ ఆఫీస్ ఉంది. సో డిఆర్డిఓ ఎస్పెషల్గా మన ఇండియన్ ఎకనామీ, మన ఇండియాలో మిసైల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. సో మిసైల్స్ అంటే సో ఎక్కువ ఎస్పెషల్లీ ఎనిమీస్ యొక్క టార్గెట్స్, సో శత్రు దేశాలు మన మీదకి టార్గెట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్థావరాన్ని ధ్వంసం చేయడం కోసం టు డిస్ట్రాయ్ ద ఎనిమీస్ టార్గెట్స్ ద డిఆర్డిఓ హ్యాస్ డిజైనింగ్ లాట్ ఆఫ్ మిసైల్స్. సో ఏ మిసైల్స్ ని డిఆర్డిఓ డిజైన్ చేస్తుంది అంటే అగ్ని మిసైల్స్ ని డిఆర్డిఓ డిజైన్ చేసింది. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అలాగే అస్త్రా మిసైల్స్ అవ్వచ్చు, అస్త్రా. సో అలాగే బ్రహ్మోస్ మిసైల్స్ కానీ, బ్రహ్మోస్ ఓకేనా, అలాగే శౌర్య మిసైల్స్ కానీ, శౌర్య, అలాగే రుద్రం, రుద్రం. సో ఇలాంటి అన్ని మిసైల్స్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అసలు డిజైనింగ్ ఎవరండి అంటే కంప్లీట్లీ దట్ ఈస్ వీ కెన్ సే డిఆర్డిఓ. బట్ బ్రహ్మోస్ మిసైల్స్ లో మన ఇండియన్ డిఆర్డిఓ అలాగే రష్యా ఈ రెండు కంట్రీస్ కలిసి బ్రహ్మోస్ ని డిజైన్ చేస్తున్నాయి. బట్ రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ద మిసైల్స్ హాస్ కంప్లీట్లీ లాంచ్డ్ బై ద డిఆర్డిఓ ఓన్లీ. ఓకే, సో ఇది ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అండి. అడిగిన క్వశ్చన్ హెడ్ ఎవరు అడిగారు, ద ఆన్సర్ షుడ్ బి జి సతీష్ రెడ్డి. సో ఓకే, నెక్స్ట్ పాయింట్, జి సతీష్ రెడ్డి యాక్చువల్ గా 2018 నుంచి 2018 నుంచి డిఆర్డిఓకి చీఫ్ గా యాక్ట్ చేస్తున్నారు. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ అడిగింది అది జనరల్ బిట్ అండి. డిఆర్డిఓ అంటే మనకి జనరల్ సైన్స్ బిట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీకు హిస్టరీ బిట్ అవుతుంది. ఈ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఈస్ ద వైస్రాయ్ వెన్ బెంగాల్ వాజ్ డివైడెడ్. బెంగాల్ డివైడ్ అయినప్పుడు వైస్రాగ్ ఎవరు యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నాం. బెంగాల్ డివైడ్ అయినప్పుడు వైస్రాగ్ ఎవరున్నారు అని అడుగుతున్నారు. సో అతను యాక్చువల్లీ యంగెస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు. అతని పేరు లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ యంగెస్ట్ వైస్రాయ్ ఫర్ ఇండియా. సో అతను 39 years లో వైస్రాగ్ అయ్యారండి. సో బెంగాల్ ఎప్పుడు డివైడ్ అయింది అంటే 1905లో డివైడ్ అయింది. సో 1905లో బెంగాల్ని డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారు, ప్రోవియన్సెస్ ఆఫ్ బెంగాల్ అలాగే ప్రోవియన్సెస్ ఆఫ్ ఈస్ట్ బెంగాల్. సో బెంగాల్ని ప్రోవియన్సెస్ ఆఫ్ బెంగాల్ అలాగే ప్రోవియన్సెస్ ఆఫ్ ఈస్ట్ బెంగాల్ కిందకి 1905లో డివైడ్ చేశారు. సో ఆ టైంలో లార్డ్ కర్జన్ అనే పర్సన్, లార్డ్ కర్జన్, సో లార్డ్ కర్జన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ వైస్రాయ్ అట్ ద టైమ్ ఓన్లీ. లార్డ్ కర్జన్ అనే పర్సన్ ఆ టైంలో వైస్రాయ్ యాక్ట్ చేస్తున్నారు. ఇతను యంగెస్ట్ వైస్రాయ్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్? ఇండియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది అని అడుగుతున్నారు. సో ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1936వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. 1936లో స్టార్ట్ అయింది. అప్పట్లో ఆ నేషనల్ పార్క్ పేరు హేలీ నేషనల్ పార్క్ గా పిలిచేవాళ్ళు, హేలీ. సో హేలీ అనేది అప్పట్లో ఈ నేషనల్ పార్క్ పేరండి, హేలీ నేషనల్ పార్క్ అంటాం. తర్వాత ఈ నేషనల్ పార్క్ ని ఎలా పేరు మార్చారండి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కిందకి పేరు మార్చారు, జిమ్ కార్బెట్. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గా స్టార్ట్ చేశారు. సో ఈ నేషనల్ పార్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1936లో స్టార్ట్ చేశారండి. సో విచ్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అంటే యూ కెన్ సే ద ఆన్సర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది ఇది? సో ఈ నేషనల్ పార్క్ ఉంది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉందండి, ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉన్న నేషనల్ పార్క్ పేరు ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పొచ్చు. ఈ నేషనల్ పార్క్ ఎవరికి బాగా ఫేమస్ అండి అంటే ఈ నేషనల్ పార్క్స్ బాగా టైగర్స్ కి ఫేమస్. సో వీ కెన్ సే దట్ దిస్ నేషనల్ పార్క్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ టైగర్స్. సరే, ఉత్తరాఖండ్ స్టేట్ లో ఇంకా ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి, ఇంకేమున్నాయి? సో ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి డివైడ్ అయిపోయిందండి. ఉత్తరాఖండ్ అనే స్టేట్ ఉత్తరప్రదేశ్ నుంచి 2000లో డివైడ్ చేశారు. సో 2000లో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ డివైడ్ అయిపోయింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ డివైడ్ అయింది, బీహార్ నుంచి జార్ఖండ్ స్టేట్ కూడా డివైడ్ అయింది. ఇవన్నీ కూడా 2000 సంవత్సరంలోనే జరిగింది. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మరి ఉత్తరాఖండ్ లో ఉన్న ఇంకా నేషనల్ పార్క్స్ ఏమున్నాయి, వేరే నేషనల్ పార్క్స్ ఇంకేమున్నాయండి అంటే గోవింద పశు విహార్. సో గోవింద పశు విహార్ నేషనల్ పార్క్ కూడా ఎక్కడ ఉంది అంటే వీ కెన్ సే దట్ ఈస్ ఉత్తరాఖండ్ స్టేట్ లోనే ఉంది. అలాగే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే నేషనల్ పార్క్ కూడా ఉత్తరాఖండ్ స్టేట్ లోనే ఉంది. దాంతోపాటు ఇంకా వీ కెన్ సే అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, అలాగే గోవింద పశు విహార్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి రాజాజీ నేషనల్ పార్క్. సో రాజాజీ నేషనల్ పార్క్ ఆల్సో, రాజాజీ నేషనల్ పార్క్ కూడా ఉత్తరాఖండ్ స్టేట్ లోనే ఉంది. అర్థమైంది కదా, గోవింద పశు విహార్ ఒకటి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఒకటి, రాజాజీ నేషనల్ పార్క్ ఒకటి,
అలాగే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఒకటి, ఇంకా నందాదేవి నేషనల్ పార్క్, నందాదేవి. సో నందాదేవి నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఒక 5 నేషనల్ పార్క్స్ గురించి మాట్లాడదాం. ఒకటి జిమ్ కార్బెట్, ఇది ఫస్ట్ది. తర్వాత ఇంకా గోవింద పశు విహార్ రెండోది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, అలాగే రాజాజీ ఒకటి, అలాగే నందాదేవి. ఈ 5 నేషనల్ పార్క్స్ అనేవి ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉన్న ఫేమస్ నేషనల్ పార్క్స్ అండి. బేబీ రాణి మౌర్య అనే పర్సన్ అక్కడ గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ అనే పర్సన్ ఉత్తరాఖండ్ కి చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5th పాయింట్ ఏమన్నాడంటే సూరత్ ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ. సూరత్ అనే సిటీ ఎక్కడ ఉంది అండి అంటే వీ కెన్ సే ఈ సూరత్ అనే సిటీ గుజరాత్ స్టేట్ లో ఉంది కదా. సో గుజరాత్ స్టేట్ లో మనకి సూరత్ అనే సిటీ ఉంది. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సూరత్ సిటీ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? సూరత్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నారు. సో ఇది జనరల్ బ్యాంకింగ్ క్వశ్చన్ అండి. ఈ చెప్పండి ఇప్పుడు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సిటీస్ అండ్ రివర్స్ కింద చెప్తాం. ఈ కాన్సెప్ట్ ని సిటీస్ అండ్ రివర్స్ అని పిలుస్తాం. సరే, ఇప్పుడు ఈ సిటీ ఏ నది ఒడ్డున ఉంది అంటే వీ కెన్ సే ఈ సిటీ తప్తి నది ఒడ్డున ఉందండి. తప్తి రివర్ అని చెప్తాం. సో ఈ రివర్ దేనికి నది ఒడ్డున ఉంది అంటే దట్ ఈస్ తప్తి రివర్ ఒడ్డున సూరత్ అనే సిటీ ఉంది. అలాగే మనకి గుజరాత్ స్టేట్ లో ఇంకా కొన్ని ఫేమస్ సిటీస్ ఉన్నాయి కదా. ఒకటి అహ్మదాబాద్ అనే సిటీ కూడా గుజరాత్ కిందకే వస్తుంది, అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ అనే సిటీ గుజరాత్ లోనే ఉంది. ఇది సబర్మతి రివర్ ఒడ్డున ఉందండి. దిస్ ఈస్ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ సబర్మతి. సబర్మతి ఓన్లీ. ఓకే, సబర్మతి రివర్. అలాగే రాజ్కోట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సిటీ, రాజ్కోట్. సో రాజ్కోట్ అనే సిటీ అజియో రివర్ ఒడ్డున ఉందండి. అజియో రివర్. అజియో రివర్ ఒడ్డున దట్ ఈస్ రాజ్కోట్ సిటీ ఉంది. అండ్ వీ కెన్ సే విశ్వామిత్రి రివర్ ఒడ్డున వడోదరా సిటీ, వడోదరా. సో వడోదరా సిటీ ఈస్ రివర్ బ్యాంక్ ఆఫ్ విశ్వామిత్రి. విశ్వామిత్రి రివర్ బ్యాంక్ వీ కెన్ సే వడోదరా సిటీ విశ్వామిత్రి రివర్ ఒడ్డున ఉందండి. సో ఇవన్నీ కొన్ని గుజరాత్ లో ఉన్న ఒక ఫేమస్ సిటీస్ అని చెప్తాం. అలాగే ఇండియాలో ఉన్న ఇంకొన్ని ఫేమస్ సిటీస్ రివర్ బ్యాంక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సరే, సో విజయవాడ సిటీ ఎవరు ఒడ్డున ఉంది? విజయవాడ సిటీ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ కృష్ణ, ఇది తెలిసిందే. రాజమండ్రి ఈస్ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ గోదావరి. నాసిక్ ఈస్ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ నాసిక్. నాసిక్ ఈస్ ఆల్సో ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ గోదావరి ఓన్లీ. అలాగే నిజామాబాద్ సిటీ ఈజ్ ఆల్సో ఇన్ గోదావరి రివర్. నిజామాబాద్ ఈజ్ ఆల్సో గోదావరి రివర్ ఒడ్డునే ఉంది. ఇంకా వీ కెన్ సే లక్నో సిటీ ఈస్ దేర్, లక్నో. సో లక్నో సిటీ ఏ రివర్ ఒడ్డున ఉంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ ఈస్ గోమతి రివర్. లక్నో, గోమతి. సో చెన్నై సిటీ ఈస్ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ అడియార్. చెన్నై అనేది అడియార్ రివర్ ఒడ్డున ఉందండి, అడియార్. సో బెంగళూరు సిటీ ఈస్ దేర్, బెంగళూరు. సో బెంగళూరు సిటీ ఈస్ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ విశ్వభవతి. సో విశ్వభవతి రివర్ బ్యాంక్ వీ కెన్ సే బెంగళూరు సిటీ ఉంది. అలాగే కోల్కతా సిటీ ఈస్ దేర్. మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ కదా ఇవన్నీ. కోల్కతా సిటీ ఎక్కడుందండి అంటే హల్దియా రివర్ బ్యాంక్, హల్దియా. సో హల్దియా రివర్ బ్యాంక్ యూ కెన్ సే కోల్కతా సిటీ ఈస్ లొకేటెడ్. వారణాసి సిటీ ఈస్ దేర్, వారణాసి. అలాగే పాట్నా, వారణాసి ఒకటి, పాట్నా ఒకటి, ఇవన్నీ కూడా గంగా రివర్ బ్యాంక్ నే ఉన్నాయి, గంగా. మరి అయోధ్య సిటీ ఎక్కడ ఉందండి అంటే అయోధ్య. సో అయోధ్య సిటీ ఈస్ రివర్ బ్యాంక్ ఆఫ్ సరియు. అయోధ్య సిటీ ఎక్కడుంది అంటే సరియు రివర్ బ్యాంక్ ఉందని చెప్పొచ్చు. ఇవన్నీ కొన్ని సిటీస్ అండి, ఫేమస్ సిటీస్ అని చెప్తాం. ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉన్నాయి. సో ఆల్రెడీ మీకు రివర్స్ అండ్ సిటీస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి యూ కెన్ ఫోకస్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాంగిల్. అలాగే ఫరీదాబాద్ అనే సిటీ కూడా మనకి ఎక్కడుందంటే ఇది కూడా గంగా రివర్ ఒడ్డునే అని చెప్తామండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్. సో వెన్ వాస్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ హ్యాపెండ్? సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. మనకి మొత్తం 3 బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగున్నాయి. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1526 లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ 1556 లో జరిగిందండి. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేటప్పటికి 1761 లో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరి మధ్యలో జరిగింది? ఇట్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ ద 2 పర్సన్స్. ఎవరెవరు అంటే వీ కెన్ సే బాబర్. సో ఇట్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. సో లోడి డైనాసిటీస్. లోడి అంటే ఎస్పెషల్లీ యూ కెన్ సే ఇబ్రహీం లోడికి మధ్యలో జరిగింది. దట్ ఈస్ లోడి మీన్స్ ఇబ్రహీం లోడి. దెన్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ ద హేము అండ్, సో హేముకి అలాగే అక్బర్ కి మధ్యలో జరిగిందండి, అక్బర్. దెన్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ హ్యాపెండ్ బిట్వీన్ ఆఫ్ఘన్స్ కి మధ్యలోను, ఆఫ్ఘన్స్ కి అలాగే మరాఠాస్ కి మధ్యలో జరిగింది, మరాఠాస్. సో ఈ బ్యాటిల్ ఆఫ్ పానిపట్స్ అనే 3 బ్యాటిల్ ఆఫ్ పానిపట్స్ జరిగాయి. ఎక్కడండి అంటే పానిపట్ అనే ప్లేస్ లో. పానిపట్ అనే ప్లేస్ ఇప్పుడు హర్యానా కిందకు వస్తుందండి. సో ఆ ప్లేస్ లో ఈ 3 బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. ద ఆన్సర్ షుడ్ బి 1556 హ్యాపెండ్ బిట్వీన్ ద అక్బర్ అండ్ హేముకు మధ్యలో జరిగింది. గెలిచిన పర్సన్ ఎవరు గెలిచారంటే అక్బర్ గెలవడం జరిగింది. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ హూ వన్? దట్ ఈస్ బాబర్ హ్యాస్ వన్. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఆఫ్ఘన్స్ హ్యాస్ వన్. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో గెలిచింది ఆఫ్ఘన్స్. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఈస్ అక్బర్ హ్యాస్ వన్.
ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బాబర్ వాస్ వన్. సో బాబర్ గెలిచిన తర్వాతే అక్కడ మొఘల్ డైనాసిటీ అనేది స్టార్ట్ అవడం, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ దగ్గర నుంచి జరగడం జరిగింది. లోడీ డైనాసిటీ ఎండ్ అయింది, బాబర్ డైనాసిటీ మొఘల్ డైనాసిటీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ సి, దెన్ వెన్ వాస్ ద కామన్వెల్త్ యూత్ గేమ్స్ వాస్ హ్యాపెండ్. సో కామన్వెల్త్ యూత్ గేమ్స్ అని ఎప్పుడు జరిగాయని అడుగుతున్నారు. యూ కెన్ సే యాక్చువల్లీ ద కామన్వెల్త్ యూత్ గేమ్స్ స్టార్ట్ అయింది 2000లో స్టార్ట్ అయ్యాయండి. 2000లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో 2017లో కామన్వెల్త్ గేమ్స్ బహమాస్ లో జరిగాయి. సో 2017లో బహమాస్ లో జరిగాయి. ఓకేనా. మరి వాట్ అబౌట్ 2021? సో 2021లో జరగాలి, బట్ డ్యూ టు దిస్ కరోనా వైరస్ ద గేమ్స్ వాస్ పోస్ట్ పోన్ టు 2023కి పోస్ట్ పోన్ చేశారు. సో ఇట్ వాస్ పోస్ట్ పోన్ టు 2023కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓకేనా. బట్ యాక్చువల్లీ 2021లో టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయి కదా. టోక్యో ఒలింపిక్స్ అనేవి ఈ రెండు గేమ్స్ క్లాష్ అవుతున్నప్పుడు, సో దట్స్ వై దట్ ఈస్ పోస్ట్ పోన్ టు 2023. ద పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో కండక్ట్ చేసినట్టు డిసైడ్ చేశారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్. సో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ Port of Spain. It is a capital of Trinidad and Tobago. Trinidad and Tobago. So Trinidad and Tobago is a country. Trinidad and Tobago country యొక్క capital Port of Spain. 2023లో కామన్వెల్త్ గేమ్స్ ఆ కంట్రీలో కండక్ట్ చేయబోతున్నారు. సో ఓకేనా. సో 2000లో స్టార్ట్ చేశారు. దెన్ ఎవ్రీ 4 years ద కామన్వెల్త్ ద గేమ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. సో యూత్ గేమ్స్ అండి. ఇప్పుడు ఈసారి 2021లో జరగాల్సింది 2023కి పోస్ట్ పోన్ చేశారు. ద లొకేషన్ షుడ్ బి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అని చెప్తాం. దట్ ఈస్ టొబాకో అండ్ ట్రినిడాడ్ కంట్రీస్ క్యాపిటల్. ఓకే, సరే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అండ్ అలాగే ఇంకొన్ని గేమ్స్ చూద్దాం. సో యాక్చువల్లీ ద 2000లో జరగాల్సిన ఫీఫా వరల్డ్ కప్ అనేది 2000లో జరగాల్సిన ఇంటర్ నేషనల్ ఒలింపిక్స్ అనేవి ద 2021కి పోస్ట్ పోన్ అయ్యాయి. సో 2021 ఒలింపిక్స్ ఆర్ దేర్. దట్ ఈస్ ఇన్ ఓకే నో దట్ ఈస్ అ టోక్యో. సో టోక్యోలో జరగబోతున్నాయి. 2024 అగైన్ ఒలింపిక్స్ ఆర్ దేర్. సో దట్ కంట్రీ విల్ గోయింగ్ టు హ్యాపెన్, దట్ ఈస్ పారిస్ విల్ కండక్టెడ్ 2024. సో వాట్ అబౌట్ 2028? 2028 the Olympics are there. That is going to happen in Los Angeles. So Los Angeles is a place belongs to USA. USA లో జరగబోతున్నాయి. This is about the Olympics only. So what about the FIFA games? So FIFA games అనేవి, see 2018 the FIFA conducted by which country? We can say Russia has conducted the 2018. So 2022 the which country has going to host 2022? This is going to conduct by the countries are 2022లో Qatar country has going to happen. So Qatar country is going to conduct the 2022. So what about 2026 FIFA Olympics are there? So 2026 we can say USA, Canada and Mexico. These countries will going to conduct the 2026 FIFA World Cup. So what about the 2023 Cricket World Cup, ICC World Cup? So 2023 Cricket World Cup ని ఏ కంట్రీ కండక్ట్ చేయబోతుంది అంటే, we can say the answer should be India. సో ఇండియాలో కండక్ట్ చేయబోతున్నారు. ఇది క్రికెట్ వరల్డ్ కప్ అండి. ఇవి ఫీఫా అవుతాయి, ఇవి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అవుతాయి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ రిలేటెడ్ కమిటీస్ అంటాం. అండ్ వన్ మోర్ చూద్దామండి. కామన్వెల్త్ యూత్ గేమ్స్ కాకుండా అలాగే కామన్వెల్త్ గేమ్స్ కూడా ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్. సో కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఏ కంట్రీ కండక్ట్ చేయబోతుంది? సో కామన్వెల్త్ గేమ్స్ ఈస్ 2022లో ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ విచ్ కంట్రీ గోయింగ్ టు హోస్ట్ ద కామన్వెల్త్ యూత్ గేమ్స్ వేరు, కామన్వెల్త్ గేమ్స్ వేరు. కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఆర్ దట్ ఈస్ 2023లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరగబోతున్నాయి. మరి 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే, దట్ ఈస్ బిర్మింఘమ్. సో బిర్మింఘమ్ అనే ప్లేస్ ఎక్కడుంది? బిర్మింఘమ్. సో బిర్మింఘమ్ ప్లేస్ బిలాంగ్స్ టు యునైటెడ్ కింగ్డమ్. ఇది యూకేలో ఉంది, యునైటెడ్ కింగ్డమ్ లో జరగబోతున్నాయి. 2018లో కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్ లో జరిగాయి. 2018లో కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్ లో జరిగాయి. 2022లో జరగబోయే ప్లేస్ ఎక్కడ అండి అంటే బిర్మింఘమ్ ప్లేస్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యునైటెడ్ కింగ్డమ్ ఓన్లీ. క్లియర్ కదా. సో ఇది కొన్ని గేమ్స్ అప్కమింగ్ వెన్యూస్ జరగబోయే గేమ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఎన్విరాన్మెంట్ డేకి థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ వెన్ యూ కెన్ సేవ్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈస్, వీ కెన్ సే దట్ ఈస్ 5th of June. 5th of June ఈస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. 5th of June వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటాం. సో మరి ఎన్విరాన్మెంట్ డేకి థీమ్ ఏంటండి అంటే టైమ్ ఫర్ ఫ్యూచర్. సో టైమ్ ఫర్ ఫ్యూచర్ ఈస్ అ థీమ్ ఫర్ దిస్ వన్. టైమ్ ఫర్ ఫ్యూచర్ అనేది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి థీమ్ అవుతుంది. అలాగే సరే జూన్ మంత్ లో ఉన్న ఇంకొన్ని డేట్స్ చూద్దాం ఒకసారి. జూన్ మంత్ లో ఉన్న ఇంకొన్ని డేట్స్ ఏంటి అంటే 1st of June ఏంటండి అంటే వరల్డ్ మిల్క్ డే అంటాం. వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు అంటే దిస్ ఇస్ 1st of June అండి. వరల్డ్ మిల్క్ డే వేరు, అలాగే నేషనల్ మిల్క్ డే వేరు. నేషనల్ మిల్క్ డే అయితే November 26. నేషనల్ మిల్క్ డే ఎప్పుడు? నేషనల్ మిల్క్ డే వీ కెన్ సే. సో నేషనల్ మిల్క్ డే ఎప్పుడు అంటే
నవంబర్ 26 అవుతుంది. నవంబర్ 26 అనేది నేషనల్ మిల్క్ డే అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ మిల్క్ డే, అదే వరల్డ్ మిల్క్ డే అంటాం. సరే, సెకండ్ హాఫ్ జూన్ ఈస్ యూ కెన్ సే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే. తెలంగాణ ఫార్మేషన్ అయిన రోజు ఎప్పుడు అండి అంటే సెకండ్ హాఫ్ సెప్టెంబర్, సెకండ్ హాఫ్ జూన్ తెలంగాణ ఫార్మేషన్ డే. సో ఫిఫ్త్ ఏంటి ఎన్విరాన్మెంట్ డే అవుతుంది, ఫిఫ్త్ ఎన్విరాన్మెంట్ డే. సో 8th ఆఫ్ జూన్ ఈస్ వరల్డ్ ఓషన్ డే. సో వరల్డ్ ఓషన్ డే ఎప్పుడు? దిస్ ఇస్ 8th ఆఫ్ జూన్ వరల్డ్ ఓషన్ డే అవుతుంది. మరి 12th ఆఫ్ జూన్ ఏమవుతుంది? యూ కెన్ సే ఇట్ ఈస్ యాంటీ చైల్డ్ లేబర్ డే. యాంటీ చైల్డ్ లేబర్ యాంటీ చైల్డ్ లేబర్ డే ఇది ఇది 12th అవుతుంది. సరే, 14th ఆఫ్ జూన్ వీ కెన్ సే దిస్ ఈస్ యానిమల్ 14th ఈస్ కాల్డ్ యాజ్ ఏ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. బ్లడ్ డొనేషన్స్, వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఎప్పుడు అంటే వీ కెన్ సే 14th బ్లడ్ డొనేషన్ డే అంట. సరే, మరి అలాగే 20 ఆఫ్ జూన్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ వరల్డ్ రెఫ్యూజీస్ డే. రెఫ్యూజీస్ అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ఇల్లీగల్ గా ఎంటర్ అయితే వాళ్ళని, ఒక దేశం నుంచి వేరే దేశానికి ఇల్లీగల్ గా ఎంటర్ అయితే రెఫ్యూజీస్ అంటాం. సో ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెఫ్యూజీస్. సో 21st ఈస్ యూ కెన్ సే వరల్డ్ మ్యూజిక్ డే. సో వరల్డ్ మ్యూజిక్ డే ఎప్పుడు? మ్యూజిక్. సో ఇట్ ఈస్ ఆన్ 21st. అట్ ద సేమ్ డే యూ కెన్ సే ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఏ రోజు అంటే అది కూడా 21st ఆఫ్ జూన్ అని చెప్తామండి, 21st ఆఫ్ జూన్. సో ఇంటర్నేషనల్ యోగా డే ఉంది అదే రోజున, వరల్డ్ మ్యూజిక్ డే కూడా. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ జూన్ మంత్ ఓన్లీ. సో ఓకేనా, దట్ ఈ మిల్క్ డే ఒకటి, దెన్ తెలంగాణ ఫార్మేషన్ డే, వరల్డ్ ఓషన్ డే, యాంటీ చైల్డ్ లేబర్ డే, బ్లడ్ డొనేషన్స్ డే, అండ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ రెఫ్యూజెస్ డే, అండ్ 21st ఈస్ మ్యూజిక్ డే అండ్ ఇంటర్నేషనల్ యోగా డే. సో అలాగే 29th కూడా ఉందండి, వరల్డ్ యూ కెన్ సే 29th ఈస్ యూ కెన్ సే స్టాటిస్టిక్స్ డే అని చెప్తాం. సో 29th ఆఫ్ జూన్ ఈస్ యూ కెన్ సే దిస్ ఈస్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని కూడా చెప్తామండి. ఏ రోజు అంటే దట్ ఈస్ 29th ఆఫ్ జూన్ అవుతుంది. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ సి. సో వేర్ ఈస్ అ గోబీ డిజర్ట్? ద గోబీ డిజర్ట్ ఎక్కడుంది అని అడుగుతున్నారండి. సో గోబీ డిజర్ట్ ఈస్ యాక్చువల్లీ, సో దిస్ డిజర్ట్ ఈస్ బిలాంగ్స్ టు, సో గోబీ డిజర్ట్ ఈస్ వీ కెన్ సే మంగోలియా. సో మంగోలియా అండ్ చైనాకి మధ్యలో ఉందండి, మంగోలియా అండ్ చైనా. సో దిస్ గోబీ డిజర్ట్ ఈస్ ఇన్ మంగోలియా అండ్ చైనా. సో గోబీ డిజర్ట్ ఎక్కడుంది అంటే మంగోలియాకి చైనాకి దగ్గరలో ఉందండి. సరే, అలాగే ఇంకొన్ని డిజర్ట్స్ చూద్దాం. అగైన్ వీ కెన్ సే సమ్ మోర్ డిజర్ట్స్ ఆర్ ఆల్సో దేర్. సో మన ఇండియాలో బిగ్గెస్ట్ డిజర్ట్ ఏది అంటే థార్ డిజర్ట్ అంటాం. థార్ డిజర్ట్ ఎక్కడుంది అంటే వీ కెన్ సే దట్ ఈస్ రాజస్థాన్ స్టేట్ లో ఉందండి. థార్ డిజర్ట్ ఎక్కడుంది అంటే రాజస్థాన్ స్టేట్ లో థార్ డిజర్ట్ ఉంది. యాట్ ద సేమ్ వే అండ్ వీ కెన్ సే దెన్ అంటార్కిటికా డిజర్ట్ అనేది వరల్డ్ లోనే బిగ్గెస్ట్ డిజర్ట్ అండి. అంటార్కిటికా ఈజ్ అ వరల్డ్ బిగ్గెస్ట్ డిజర్ట్ అని చెప్పొచ్చు. అంటార్కిటికా అనేది అంటార్కిటికా కాంటినెంట్ లోనే ఉందండి. తర్వాత ఆర్కిటిక్ డిజర్ట్ కూడా ఉంది, ఆర్కిటిక్. సో ఆర్కిటిక్ డిజర్ట్ ఇది ఎక్కడ ఉంది అండి అంటే వీ కెన్ సే ఆర్కిటిక్ డిజర్ట్ ఈజ్ మెయిన్లీ రష్యా, అలాగే ఫిన్లాండ్. రష్యా అండ్ నార్వే అండి, నాట్ ఫిన్లాండ్. రష్యా అండ్ నార్వే కంట్రీస్ లో మనకి ఆర్కిటిక్ డిజర్ట్ కనబడుతుంది. సో ఆర్కిటిక్ డిజర్ట్ అనేది రష్యాకి నార్వేకి దగ్గరలో కనబడుతుంది. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ అటకమా డిజర్ట్. సో అటకమా డిజర్ట్ ఈజ్ ఆల్సో దేర్. సో దిస్ ఈజ్ పెరూకిను చిలీ కంట్రీ దగ్గర ఉంటుందండి, పెరు అండ్ చిలీ. దెన్ అలాగే సోనోవాల్ డిజర్ట్ ఈజ్ ఆల్సో దేర్. సోనోవాల్ డిజర్ట్ ఇది యుఎస్ఏకి మెక్సికోకి దగ్గరలో ఉంటుందండి. యుఎస్ఏ మెక్సికో దగ్గర ఉన్న డిజర్ట్ పేరు సోనోవాల్ డిజర్ట్ అంటాం. సో ఇవి చాలా ఫేమస్ డిజర్ట్స్ అండి. వరల్డ్ లోనే బిగ్గెస్ట్ డిజర్ట్ ఏది అంటే అంటార్కిటికా డిజర్ట్ అంటాం. తర్వాత మనకి ఆర్కిటిక్ డిజర్ట్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉందండి. తర్వాత సహారా డిజర్ట్ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది, సహారా. సో సహారా డిజర్ట్ అనేది వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ డిజర్ట్ అని చెప్పొచ్చు. దిస్ డిజర్ట్ ఈజ్ ఇన్ నార్థన్ ఆఫ్రికా. సో నార్థన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువగా ఈ డిజర్ట్ కనబడుతుంది. ఏది? నార్థన్ ఆఫ్రికాలో ఉన్న డిజర్ట్ పేరేంటి? సహారా డిజర్ట్ అంటాం. సో ఎక్కువగా మీకు ఇది చాద్ కంట్రీస్ కానీ ఈజిప్ట్ కంట్రీ అవ్వచ్చు. ఓకేనా, చాద్ కంట్రీ, ఈజిప్ట్ కంట్రీస్ అటువైపు ఆ సైడ్ లిబియా కంట్రీస్, ఈ సైడ్ లో మీకు ఎక్కువగా ఇవన్నీ నార్థన్ ఆఫ్రికన్ కంట్రీస్ అండి. అక్కడ మీకు ఎక్కువగా సహారా డిజర్ట్ కనబడుతూ ఉంటుంది. చూడండి ఒకసారి. ఒకటి వరల్డ్ బిగ్గెస్ట్ డిజర్ట్ ఏది? అంటార్కిటికా. ఇది అంటార్కిటికా కాంటినెంట్ లోనే ఉంది, మొత్తం కంప్లీట్ గా ఇది ఐస్ డిజర్ట్ అని చెప్పొచ్చు. తర్వాత ఆర్కిటిక్ డిజర్ట్ రష్యాకి ఇంకొకటి ఏంటి నార్వేకి దగ్గరలో మీకు ఈ డిజర్ట్ కనబడుతుంది. నెక్స్ట్ వన్ అటకామా డిజర్ట్ అండి. సో అటకామా డిజర్ట్ ఎక్కడ ఉంది? పెరు అండ్ చిలీ. అటకామా. సోనోవాల్ డిజర్ట్ ఇది ఎక్కడ ఉంది అంటే యుఎస్ఏకి మెక్సికో దగ్గర కనబడుతుంది. సహారా నార్థన్ ఆఫ్రికా అని చెప్పొచ్చు. ఇండియాలో బిగ్గెస్ట్ డిజర్ట్ ఏది అంటే థార్ డిజర్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ స్టేట్ లో ఉందని చెప్తామండి. ఓకేనా. సరే, గోబీ డిజర్ట్ వచ్చి ఎక్కడ? మంగోలియా అండ్ చైనాకి గోబీ డిజర్ట్ కనబడుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ బ్యాంక్ హ్యాస్ గాట్ ఏ మెర్జ్డ్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్ 2019? సో 2019 లో బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏ బ్యాంక్ మెర్జ్ అయింది అని అడుగుతున్నారు. సో 2019 లో బ్యాంక్ ఆఫ్ బరోడాతో రెండు బ్యాంక్స్ మెర్జ్ అయినాయి. ఏవి అంటే ఒకటి విజయ బ్యాంక్, సో దాంతో పాటు దీనా బ్యాంక్స్.
ఈ రెండు బ్యాంక్స్ ఏ బ్యాంక్ తో మెర్జ్ అయిపోయినాయి అంటే 2019 లో బ్యాంక్ ఆఫ్ బరోడాతో మెర్జ్ అయినాయి. సో అంతకంటే ముందు అంటే 2017లో మొత్తం ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ ఫస్ట్ ఏమైందండి అంటే మొత్తం ఒక 6 బ్యాంక్స్ అండి. సో ఏ ఏ బ్యాంక్స్ అవి? సో ఒకటి దాంట్లో ఎస్బీఐ అసోసియేట్ బ్యాంక్స్, ఎస్బీఐకి అసోసియేట్ బ్యాంక్స్ ఉండేవి. ఎన్ని ఉన్నాయి? సో ఎస్బీఐకి అసోసియేట్స్ వచ్చేటప్పటికి ఒక 5 ఎస్బీఐ అసోసియేట్స్ బ్యాంక్స్ ప్లస్ దాంతో పాటు సో భారతీయ మహిళా బ్యాంక్, భారతీయ మహిళా బ్యాంక్, ఈ బ్యాంక్స్ మొత్తం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిపోయినాయి. ఎప్పుడు అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ 2017. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ సో 2019 విజయ బ్యాంక్ అండ్ దీనా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయిపోయినాయి. ఇదే రోజున ఐడిబిఐ బ్యాంక్ ని గవర్నమెంట్ అనేది ప్రైవేట్ బ్యాంక్ కింద డిక్లేర్ చేసింది. సో సేమ్ డేట్, సో ఐడిబిఐ బ్యాంక్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. సో తర్వాత మళ్ళీ మెర్జింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ 2000 జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ 2020. సో ఈ రోజు ఏం జరిగింది అంటే ఇక్కడ కొన్ని మొత్తం ఒక ఆల్మోస్ట్ టోటల్ 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ని 4 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ గా మార్చేశారు. దాంట్లో ఒకటి అలహాబాద్ బ్యాంక్ ఏదైతే ఉందో చూసారా, అలహాబాద్ బ్యాంక్. సో దిస్ అలహాబాద్ బ్యాంక్ వాస్ మెర్జ్డ్ విత్ ఇండియన్ బ్యాంక్. ఇది ఇండియన్ బ్యాంక్ తో మెర్జ్ అయిపోయింది. ఇట్ ఈస్ మెర్జ్డ్ విత్ ఇండియన్ బ్యాంక్. సో సేమ్ టు సేమ్ నెక్స్ట్ వన్ ఈస్ సిండికేట్ బ్యాంక్ ఈస్ దేర్. సిండికేట్ బ్యాంక్ వాస్ మెర్జ్డ్ విత్ కెనరా బ్యాంక్. నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే, అలాగే తర్వాత ఏమైందంటే ఆంధ్ర బ్యాంక్ అలాగే కార్పొరేషన్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ ప్లస్ కార్పొరేషన్ బ్యాంక్ ఈ రెండు ఎవరితో మెర్జ్ అయినాయి? సో దేస్ ఆర్ మెర్జ్డ్ విత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మెర్జ్ అయిపోయినాయి. సో దట్ ఈస్ నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని యూబీఐ బ్యాంక్ కిందకి రాస్తున్నాను. తర్వాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ప్లస్, ఓకేనా. సో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అలాగే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు బ్యాంక్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మెర్జ్ అయిపోయినాయి. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ తో మెర్జ్ అవడం జరిగింది. ఇది 2020లో జరిగిన మెర్జింగ్ అండి. బట్ 2019లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. చూడండి ఏ బ్యాంక్స్ మెర్జ్ అని. అలహాబాద్ బ్యాంక్ వాస్ మెర్జ్డ్ విత్ ఇండియన్ బ్యాంక్ ఒకటి, సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ తో మెర్జ్ అయిపోయింది, ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో, ప్లస్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్ అయింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో మెర్జ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇది జరిగింది ఎప్పుడు అంటే 2020లో జరిగాయి. బట్ అడిగిన క్వశ్చన్ 2019 కాబట్టి ఆన్సర్ విజయ బ్యాంక్ అండ్ దీనా బ్యాంక్ అని చెప్తాం. క్లియర్ కదా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో హూ హ్యాస్ వన్ ద యుఎస్ ఓపెన్ 2020 మెన్స్? సో 2020 యుఎస్ ఓపెన్స్ జరిగిందండి. సో 2020 యుఎస్ ఓపెన్స్ లో గెలిచిన పర్సన్ ఎవరు అడుగుతున్నారు. దేంట్లో అండి? మెన్స్ లో గెలిచిన పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. అలాగే రీసెంట్ గా మనకి ఫ్రెంచ్ ఓపెన్స్ కూడా జరిగాయి. ఫ్రెంచ్ ఓపెన్స్. సో ఇప్పుడు ఫస్ట్ యుఎస్ ఓపెన్స్ చూద్దాం. యుఎస్ ఓపెన్స్ లో 2020లో గెలిచిన పర్సన్ ఎవరండి అంటే ఒకసారి చూడండి. సో చూడండి మెన్స్ 2020 యుఎస్ ఓపెన్స్ అండి. సో కేటగిరీ మెన్స్ సింగిల్ గెలిచిన పర్సన్ పేరేంటి? డామినికన్ థీమ్ అనే పర్సన్ ఏ కంట్రీ అంటే ఆస్ట్రేలియా కంట్రీ ప్లేయర్ అండి. సో ఆస్ట్రేలియా క్లియర్ పర్సన్ పేరు, ఇతను మెన్స్ కేటగిరీలో గెలిచిన పర్సన్. హీఈస్ వన్ ఇన్ మెన్స్ సింగిల్స్ క్లియర్ గా కనబడుతున్నాయి కదా. ద పర్సన్ నేమ్ ఈస్ డామినికన్ థీమ్. హీస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? వీ కెన్ సే హీస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. మరి రన్నర్ ఎవరండి అంటే ఓడిపోయిన పర్సన్ అంటే అలెగ్జాండర్ జువెరవ్. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ జర్మనీ ప్లేయర్. సో హీస్ అ రన్నర్. ఇది మెన్స్ లో అండి. ఉమెన్స్ లో గెలిచింది ఎవరు? ద పర్సన్ ఈస్ జమైకా. సో దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ జపాన్ కంట్రీ ప్లేయర్ నసోమి వసాకా ఈజ్ అ మెన్స్ సింగిల్స్ లో గెలిచిన విన్నర్ అని చెప్పొచ్చు. మరి ఆపోజిట్ లో ఓడిపోయిన పర్సన్ ఎవరంటే విక్టోరియా అజరెంకా ఫ్రమ్ బెలారస్ కంట్రీ. ఈవిడ ఓడిపోయిన పర్సన్ అండి. ఓకేనా? షీఈ్ రన్నర్ అని చెప్పొచ్చు. దిస్ పర్సన్ ఈజ్ అ విన్నర్. అడిగింది ఎవరు? మెన్స్ సింగిల్స్ లో విన్నర్ అడిగాడు కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి డామినికన్ థీమ్ అని చెప్పొచ్చు. అలాగే మొన్న జరిగిన యుఎస్ ఓపెన్స్ కదా, రీసెంట్ గా ఫ్రెంచ్ ఓపెన్స్ జరిగాయి. సో ఫ్రెంచ్ ఓపెన్స్ లో మెన్స్ సింగిల్ విన్నర్ ఎవరండి అంటే ద పర్సన్ వీ కెన్ సే రఫెల్ నాదెల్ ఈజ్ అ విన్నర్ ఫర్ దిస్ 2020 ఫ్రెంచ్ ఓపెన్స్. సో ఇప్పటి వరకు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రఫెల్ నాడెల్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నారు. సో దీస్ పర్సన్ హాస్ డిఫీటెడ్ ద నోవాక్ జకోవిచ్. ఇతను ఎవరిని ఓడించాడంటే నోవాక్ జకోవిచ్ ని ఓడించడం జరిగింది. బట్ హీ వాస్ వన్ ద టోటల్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు టెన్నిస్ లో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. సో ఫస్ట్ పర్సన్ రఫెల్ నాడెల్ ఈజ్ అ సెకండ్ పర్సన్ అండి. రోజర్ ఫెదరర్ ఫస్ట్ వన్. రీసెంట్ గా ఈ ఫ్రెంచ్ ఓపెన్స్ లో గెలిచిన తర్వాత రఫెల్ నాడెల్ హీస్ మేడ్ ఏ ఈక్వల్ రికార్డ్ విత్ రోజర్ ఫెదరర్ ఓన్లీ. సో రోజర్ ఫెదరర్ ఈస్ ఫ్రమ్ ద స్విట్జర్లాండ్ ప్లేయర్, రఫెల్ నాడెల్ ఈస్ ఫ్రమ్ ద స్పెయిన్ ప్లేయర్. సో ఇద్దరు కలిపి ఇప్పుడు ఇద్దరికి 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకోవడం జరిగింది. సో సెకండ్ ప్లేస్ లో 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్న పర్సన్ ఎవరండి అంటే వీ కెన్ సే నోవాక్ జకోవిచ్ అనే పర్సన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారని చెప్తాం. ఓకేనా? సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. వీ కెన్ సే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్? సో డిస్టెన్స్ కి యూనిట్స్ ఏంటి? ఎస్ఐ యూనిట్స్ అడుగుతున్నారండి. వాట్ ఈస్ ఇది ఫిజిక్స్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఓకే, మరి చెప్పండి డిస్టెన్స్ కి యూనిట్స్ ఏమవుతాయి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి మీటర్.
యూనిట్ కి డిస్టెన్స్ ఏమవుతాయి, మీటర్ అవుతాయి. మరి మాస్ కి యూనిట్స్ ఏంటి, మాస్. సో మాస్ కి యూనిట్స్ ఏంటి అంటే కేజీస్ అవుతాయి. మాస్ కి యూనిట్ వచ్చి కేజీ అండి. టెంపరేచర్ కి యూనిట్ ఏంటి, టెంపరేచర్ కి యూనిట్ వచ్చి కెల్విన్ అవుతుంది. టెంపరేచర్ కి యూనిట్ కెల్విన్ అవుతుంది. అలాగే టైం కి యూనిట్స్ ఏమవుతాయండి అంటే టైం కి యూనిట్స్ వచ్చి సెకండ్ అవుతుంది. ఓకేనా. ల్యూమినస్ ఇంటెన్సిటీకి యూనిట్ ఏమవుతుందండి అంటే లూమినస్ ఇంటెన్సిటీ. సో ల్యూమినస్ ఇంటెన్సిటీకి ఇంటెన్సిటీ ద యూనిట్ షుడ్ బి క్యాండిలా. క్యాండిల్ అనేది దీనికి యూనిట్ అని చెప్పొచ్చు, క్యాండిల్. అరే మరి ఎలక్ట్రిక్ కరెంట్ కి యూనిట్ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ద యూనిట్ షుడ్ బి ఆంపియర్. సో ఆంపియర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ కి యూనిట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, అలాగే యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ కి అడిగాడు కదా. సో డిస్టెన్స్ యూనిట్ ఏమవుతుందంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి మీటర్ అని చెప్తాం. అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కి యూనిట్ ఏంటి, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కి యూనిట్ ఏమవుతుందంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి మోల్. ఎగ్జామినేషన్స్ లో యూనిట్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుందండి. మీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ లో కన్ఫర్మ్ యూనిట్స్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. సో మాస్ కి కేజీ యూనిట్ అవుతుంది. అలాగే టెంపరేచర్ కి కెల్విన్, టైం కి సెకండ్స్ అవుతాయి. ల్యూమినస్ ఇంటెన్సిటీకి క్యాండిల్ అనేది దీనికి యూనిట్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ కి ఆంపియర్ ఈజ్ యూనిట్. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఈ క్వశ్చన్ కూడా అడిగాడండి. మోల్ అనేది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కి యూనిట్ కిందకు వస్తుంది. ఇది నెక్స్ట్ బిట్ లో ఉంది. మీన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యూనిట్ ఏంటని అడిగారండి, ద ఆన్సర్ షుడ్ బి మోల్ అని చెప్తాం. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్. సో వాట్ ఈస్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి కరెంట్ చీఫ్ జస్టిస్ ఎవరని అడుగుతున్నారు. సో దిస్ పర్సన్ ఈజ్ 47th చీఫ్ జస్టిస్ అని చెప్పొచ్చు. సో 47th చీఫ్ జస్టిస్ ఎవరు, ద పర్సన్ ఈజ్ ఎస్ఏ బోబ్డే. శరద్ అరవింద్ బోబ్డే అని చెప్తాం. శరద్ అరవింద్ బోబ్డే, దిస్ పర్సన్ ఈజ్ 47th చీఫ్ జస్టిస్ అండి. ఇతని కంటే ముందు ఎవరున్నారంటే రంజన్ జోగాయ్. సో రంజన్ జోగాయ్ అనే పర్సన్ ఇంతకు ముందు. సో రంజన్ జోగాయ్ ఈజ్ ప్రీవియస్లీ ద చీఫ్ జస్టిస్. ఇతను 46th అవుతారు. 47th ఎవరంటే ఎస్ఏ బోబ్డే అని చెప్తాం. యాక్చువల్గా మనకి సుప్రీం కోర్ట్ అనేది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ అయి ఉందని చెప్తాం. దట్ ఈస్ 147 నుంచి 124 నుంచి 147 అండి. ఇది పార్ట్ 5th ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తామండి, పార్ట్ 5. సో పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇది ఒక పార్ట్ అని చెప్తాం. సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడతాం. సో ఆల్మోస్ట్ ఇన్ని ఆర్టికల్ సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతున్నాయి, ఎస్పెషల్లీ 124 నుంచి 147 ఆర్టికల్స్ వరకు కూడా. సో ఓకే, సుప్రీం కోర్ట్ విల్ హ్యావ్ హౌ మెనీ జడ్జెస్ ఆర్ దేర్. సుప్రీం కోర్టులో ఎంతమంది జడ్జిలు ఉన్నారండి అంటే వీ కెన్ సే టోటల్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ 33 జడ్జెస్ ఉన్నారు. ఒక చీఫ్ జస్టిస్ ఎంతమంది అంటే చీఫ్ జస్టిస్ ఈస్ 1. టోటల్ సుప్రీం కోర్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 34 జడ్జెస్ అండ్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ దెర్ ఆర్ టోటల్ 34 మెంబర్స్ ఆర్ దేర్. సో హెచ్జే కనియా ఈజ్ అ పర్సన్, హెచ్జే కనియా. సో హెచ్జే కనియా అనే పర్సన్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. సో హెచ్జే కనియా ఈజ్ అ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇతను 1950 జనవరి 28న సుప్రీం కోర్ట్ కి చీఫ్ జస్టిస్ కింద అపాయింట్ చేశారు. దట్ ఈస్ 1950 జనవరి 28 హీ వాస్ బికమ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో హెచ్జే కనియా అని పిలుస్తాం. ఓకేనా. మరి తర్వాత ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఎవరండి, ఫస్ట్ చీఫ్ జస్టిస్ కాదు, ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఎవరండి అంటే ఫాతిమా బీబీ. ఫాతిమా బీబీ ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ అని చెప్తాం. ఓకేనా. ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఇస్ ఫాతిమా బీబీ. బట్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరండి అంటే దట్ పర్సన్ ఈజ్ హెచ్జే కనియా. బట్ కరెంట్ చీఫ్ జస్టిస్ కదా అడిగింది, ద పర్సన్ నేమ్ షుడ్ బి ఎస్ఏ బోబ్డే. ఎంతమంది ఉంటారండి సుప్రీం కోర్టులో అంటే మొత్తం 34 జడ్జిలు ఉంటారు, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ తో సహా కలిపి. సుప్రీం కోర్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1950 జనవరి 28వ తారీఖున సుప్రీం కోర్ట్ ని స్టార్ట్ చేశారు. అంటే రిపబ్లిక్ డే వచ్చిన 2 రోజుల తర్వాత సుప్రీం కోర్ట్ అనేది ఇండియాలో స్టార్ట్ చేయింది. ఏ ఆర్టికల్ సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతున్నాయి అంటే 124 నుంచి 147 ఆర్టికల్స్ మాట్లాడతాయి. అండ్ తర్వాత 148 ఆర్టికల్ నుంచి 148 ఆర్టికల్ నుంచి 152 ఆర్టికల్స్ వరకు మనకి కంట్రోల్ ఆడిటర్ జనరల్ గురించి మాట్లాడతాం. దట్ ఈస్ కాగ్ అంటాం కదా, కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ రిప్రజెంటింగ్ 148 ఆర్టికల్ నుంచి రిప్రజెంట్ చేస్తాం అతన్ని. ఓకే, ఇతను ఏ పార్ట్ లో ఇంక్లూడ్ అయి ఉన్నారంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి పార్ట్ 5th ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ఎర్త్. ఎర్త్ యొక్క డెన్సిటీ ఎంత అని అడుగుతున్నారు. ఇది మనకు ఒక ఫిజిక్స్ క్వశ్చన్ అవుతుందండి. సో ఎర్త్ డెన్సిటీ ఎంత అండి అంటే 5.51 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్స్ అని చెప్తామండి. ఓకేనా. 5.51 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇది మీకు ఫిజిక్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. 5.51 ఇంటూ సెంటీమీటర్ క్యూబస్ అని చెప్తాం. అలాగే మూన్ కి డెన్సిటీ ఎంత అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ మూన్. మూన్ డెన్సిటీ 3.34 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా. సో ఇది మీకు మూన్ కి డెన్సిటీ అవుతుంది. 5.51 అయితే ఎర్త్ డెన్సిటీ అవుతుంది 3.34 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది ఇది మూన్ కి డెన్సిటీ అవుతుంది. చూడండి ఇప్పుడు ఫిజిక్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. సో ఆల్మోస్ట్ యూనిట్స్ ఫిజిక్స్ క్వశ్చన్,
మెజర్మెంట్ ఆఫ్ యూనిట్స్. సో మూన్ యొక్క డెన్సిటీ, ఎర్త్ యొక్క డెన్సిటీ 3 క్వశ్చన్లు వచ్చాయి. సో మొత్తం ఫిజిక్స్ మీద మీకు ఆల్మోస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ వరకు అడిగారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వేర్ ఈస్ ద సెడిల్ పీక్ నేషనల్ పార్క్? ఇది కామన్. నేషనల్ పార్క్స్ మీద ఇప్పటి వరకు మీకు నేషనల్ పార్క్స్ మీద ఇదో క్వశ్చన్ పడింది కదా, అలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ముకుర్తి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని కూడా అడిగారు. ఇది ఒక నేషనల్ పార్క్ అనమాట. సో నేషనల్ పార్క్ మీద మీకు ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ వరకు ఈ స్లాట్ అడగడం జరిగింది. సెడిల్ పీక్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అండి అంటే, సో వీ కెన్ సే ఈ నేషనల్ పార్క్ మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. అండమాన్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న నేషనల్ పార్క్ పేరు సాడిల్ పీక్ నేషనల్ పార్క్ అంటాం. సో అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మనకి ఇంకొన్ని నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఏదవి అంటే, సో మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ ఒకటి. సో మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ ఒకటి. అలాగే రాణి ఝాన్సీ నేషనల్ పార్క్ కూడా ఇది కూడా ఇక్కడే ఉందండి. అలాగే గలాతియా నేషనల్ పార్క్, సో గలాటియా నేషనల్ పార్క్ కూడా ఎక్కడ ఉంది అంటే, ఇది కూడా మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోనే వస్తుంది. సో అలాగే సాడిల్ పీక్ ఒకటి, తర్వాత మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్, అండమాన్ లోనే ఉంది. తర్వాత మిడిల్ బటన్ ఒకటి, సో మిడిల్ బటన్ ఒకటి, అలాగే సౌత్ బటన్ ఒకటి, నార్త్ బటన్. సో చూడండి, ఈ అన్ని నేషనల్ పార్క్స్ ఆల్మోస్ట్ మీకు మహాత్మా గాంధీ ఒకటి, రాణి ఝాన్సీ నేషనల్ పార్క్, గలాతియా నేషనల్ పార్క్, మౌంట్ హ్యారియట్, మిడిల్ బటన్, సౌత్ బటన్, నార్త్ బటన్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 నేషనల్ పార్క్స్ వరకు మాట్లాడతాం. మొత్తం 8 నేషనల్ పార్క్స్ వచ్చి మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోనే ఉన్నాయి. సో చూడండి, ఈ మూడింటిని కలిపి మీరు ఎంఎస్ఎన్ బటన్ అని పిలుచుకోవచ్చు. ఎంఎస్ఎన్ బటన్ అంటాం. సో ఎంఎస్ఎన్ బటన్ అంటే మిడిల్ బటన్, సౌత్ బటన్, నార్త్ బటన్ అంటాం. సో మహాత్మా గాంధీ గారు, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, ఈ రెండు కూడా మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, అలాగే మౌంట్ హ్యారియట్, ఈ ముగ్గురు పేర్లు గల కింద వస్తాయి. మౌంట్ హరి, రాణి, మహాత్మా గాంధీ. సో గాంధీ, హరి, మహాత్మా గాంధీ, ఈ పేర్లు ఉన్నాయి. సో ఎంఎస్ఎన్ బటన్ అనేది ఒక ఎంఎస్ఎన్ బటన్. అలాగే సాడిల్ పీక్ అంటే అక్కడ అండమాన్ నికోబార్ ల్యాండ్ లోనే ఒక పీక్ పేరు కూడా వస్తుంది. అలాగే ఇది ఒక ఐలాండ్ పేరు అండి, సాడిల్ పీక్ అనేది. ప్లస్ అలాగే ఒక నేషనల్ పార్క్ కూడా అక్కడే ఉంది. సరే, సో దీస్ ఆర్ ద ఫ్యూ నేషనల్ పార్క్స్ బిలాంగ్స్ టు అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అలాగే వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడే ఉంది. వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే, వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఇస్ కాస్డ్ బై వైరస్? ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇది బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్. సో ఇప్పుడు బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్, వైరస్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అని అడుగుతున్నారు. లెట్స్ సీ వీ కెన్ సీ ద ఫ్యూ డిసీజెస్ రిగార్డింగ్ వైరస్ వల్ల వచ్చే కొన్ని డిసీజెస్ ఏంటి అంటే, ఒకటి చికెన్ ఫాక్స్ అనేది వైరస్ వల్లే క్రియేట్ అవుతుంది. చికెన్ ఫాక్స్ ఈస్ వన్ ఆఫ్ ద డిసీజ్. అలాగే ఇన్ఫ్లుయెన్జాస్ అంటాం. ఫ్లూస్ అంటే మనకి కాఫ్ కానీ, కోల్డ్ కానీ, ఇవన్నీ కూడా వైరస్ వల్ల క్రియేట్ అయ్యేవేనండి. సో నెక్స్ట్ వన్ వచ్చి హెర్పిస్ ఒకటి, హెచ్ఐవి ఒకటి, ఎయిడ్స్. సో హెచ్ఐవి కానీ, ఎయిడ్స్ అవ్వచ్చు, హెర్పిస్, ఇవన్నీ చాలా వరకు స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అవుతాయి. హెర్పిస్ బాడీ మొత్తం కూడా రకరకాల కందిపోవడం కానీ, ఆల్మోస్ట్ బాడీ మీద కొన్ని పుండు టైప్ పడడం కానీ, ఇవన్నీ కూడా చూడండి. హ్యూమస్ పాపినో వైరస్ ఒకటి, అలాగే ఇన్ఫెక్షన్ మోనోన్యూక్లియస్ ఒకటి, అలాగే మమ్స్, మెసల్స్, రుబెల్లా, అండ్ ఇంకోటి పోలియో కూడా అండి. పోలియో కూడా వైరస్ వల్లే వస్తుంది. పోలియో ఒకటి, చికెన్ ఫాక్స్ ఒకటి, ఫ్లూస్ ఒకటి, హెర్పెస్ ఒకటి, హెచ్ఐవి ఒకటి. దెన్ అలాగే మళ్ళీ ఇంకొని చూడండి, మిసల్స్ అండ్ రుబెల్లా, ఇవి కూడా బాడీ మీద మీకు, ఇవన్నీ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అండి. ఈ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అని ఇవన్నీ కూడా వైరస్ వల్ల అటాక్ అయ్యాయి. దాంట్లో ఎగ్జామినేషన్స్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవి పడుతూ ఉంటాయి. చికెన్ ఫాక్స్, పోలియో ఒకటి, ఫ్లూస్ ఒకటి, అలాగే హెచ్ఐవిస్ అనమాట. ఇవి ఫ్రీక్వెంట్ గా ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్స్ లో అడిగారు. చికెన్ ఫాక్స్ ఒకటి, ఫ్లూ ఒకటి, హెర్పెస్, ఇవన్నీ వైరస్ వల్ల వచ్చే డిసీజెస్ అండి. అలాగే ఇంకొన్ని డిసీజెస్ మనకి బ్యాక్టీరియా వల్ల కూడా వస్తూ ఉంటాయి. సో బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటో చూడండి. చికెన్ ఫాక్స్ అనేది బ్యాక్టీరియా వల్ల రాదు, ఇది వైరస్ వల్ల వస్తుంది. మరి బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? కలరా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. లెప్రసీ అవ్వచ్చు, ట్యూబర్కులోసిస్ కానీ, ప్లేగు కానీ, సెంఫలీస్ ఒకటి, యాంథ్రాక్స్ ఒకటి. ఇవన్నీ డిసీజెస్ మనకి బ్యాక్టీరియా వల్ల వచ్చేగా ఎక్కువగా వచ్చే డిసీజెస్ అండి. సో ఎగ్జామినేషన్స్ లో మిమ్మల్ని బ్యాక్టీరియాగా వచ్చే డిసీజెస్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోండి. కలరా ఒకటి వస్తుంది, ట్యూబర్కులోసిస్ ఒకటి, లెప్రసీ ఒకటి, యాంథ్రాక్స్ ఒకటి, సెఫ్రీస్ ఒకటి, ప్లేగు, ఇవన్నీ కూడా రకరకాల డిసీజెస్ బ్యాక్టీరియా వల్ల మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్? ఇందాక చెప్పాను, గుర్తుందా? మరి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కి యూనిట్ ఏంటి అంటే, ద ఆన్సర్ షుడ్ బి మోల్. ఆన్సర్ ఏమవుతుంది? మోల్ అవుతుంది. మరి ఇందాక కెల్విన్ దేనికి టెంపరేచర్? కెల్విన్ ఈజ్ అ టెంపరేచర్ ఆఫ్ Kelvin is a unit of temperature. So mass for kgs is a unit of mass. Luminous intensity, the unit is candela అనేది unit అవుతుంది. So and electric current, the temperature should be amperes.
ఓకేనా. సో డిస్టెన్స్ కి ఐ మీన్ యూనిట్ ఏంటి అంటే మీటర్స్ అంటాం, టైం కి యూనిట్ ఏంటి అంటే ఆన్సర్ షుడ్ బి సెకండ్స్ అంటాం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి, సో వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్? సో దిస్ క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు కంప్యూటర్ బిట్ అండి. ఈ క్వశ్చన్ మీకు కంప్యూటర్లో అడిగారు. సో కంప్యూటర్లో మీకు ఈ సెషన్లో అడిగింది ఒకే ఒక క్వశ్చన్ అడిగారు. సో వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్? బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అన్న హార్ట్ ఆఫ్ కంప్యూటర్ అన్న ఆన్సర్ ఒకటే అవుతుంది. ఆన్సర్ షుడ్ బి సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ద ఆన్సర్ షుడ్ బి సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఓన్లీ. క్లియర్? యా, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఒక్కోసారి మీకు ఎగ్జామినేషన్స్ లో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్పుట్ డివైస్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అవుట్పుట్ డివైస్ అని అడుగుతూ ఉంటారు. సో అవి అండ్ విచ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క పేర్లు కనీసం ఒక 5-6 ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్న తెలిసి ఉండాలి. సో విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్ అవుతుంది, లైనెక్స్ ఈజ్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది, అండ్ ఆండ్రాయిడ్ ఈజ్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మ్యాక్ అనేది డిఫాల్ట్ గా, అండ్ ఇవన్నీ యాపిల్కి వస్తుంది. ఉబుంటు అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఉబుంటు అనేది ఒక బ్రౌజర్ అండి, నాట్ ఆపరేటింగ్ సిస్టమ్. అదొక బ్రౌజర్ కిందకి కౌంట్ అవుతుంది. సరే, మనకి విండోస్ ఒకటి, లైనెక్స్ ఒకటి, యూనిక్స్ ఒకటి, ఆండ్రాయిడ్ ఒకటి, మ్యాక్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ కిందకే కౌంట్ అవుతాయి. సో అలాగే ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటో కూడా తెలుసుకొని ఉండాలి ఎగ్జామినేషన్స్ కి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. స్వరాజ్ మేరా స్వరాజ్ మేరా జమసింగ్ అధికార్. సో దిస్ పర్సన్ స్వరాజ్ సారీ లెట్స్ సీ ద క్వశ్చన్ చూడండి ఒకసారి. స్వరాజ్ మేరా జన్మసిద్ అధికార్ హై అంటే దీన్ని ఇంగ్లీష్లో, ఇది హిందీలో వాడిచ్చారండి, తెలుగులో ఏమని పిలుస్తామంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అంటాం. స్వరాజ్ మేరా జన్మసిద్ అధికార్, స్వరాజ్ మేరా జన్మసిద్ అధికార్ హై. సో ఈ స్లోగన్ చెప్పింది ఎవరు? స్వరాజ్ మేరా జన్మసిద్ అధికార్ హై అని చెప్పింది ఎవరండి అంటే ద ఆన్సర్ స్వరాజ్యం నా జన్మ హక్కు. సో ఇండిపెండెన్స్ ఈస్ మై బర్త్ రైట్ అని చెప్పింది పర్సన్ ఎవరంటే ద ఆన్సర్ షుడ్ బి బాలగంగాధర తిలక్ అని చెప్పారండి. సో బాలగంగాధర తిలక్ హ్యాస్ సేయింగ్ దిస్ వర్డ్ ఓన్లీ. అలాగే ఇలా కొన్ని వర్డ్స్ ఉన్నాయి, తిలక్ గారు చెప్పారు ఈ మాట. అలాగే ఎగ్జామినేషన్స్ లో కొన్ని స్లోగన్స్ చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారండి. ఇలా కొన్ని స్లోగన్స్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి, డూ ఆర్ డై అనే స్లోగన్ ఎవరు చెప్పారు? డూ ఆర్ డై. సో డూ ఆర్ డై అనే స్లోగన్ చెప్పింది మహాత్మా గాంధీ గారు కదా. మహాత్మా గాంధీజీ హ్యాస్ సెడ్ ద వర్డ్ డూ ఆర్ డై. ఆరామ్ హరామ్ హై అని చెప్పింది ఎవరు? ఆరామ్ హరామ్ హై. ఆరామ్ హరామ్ హై అని చెప్పింది ఎవరండి అంటే ద పర్సన్ ఈస్ జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు ఈ మాట. జవహర్ లాల్ నెహ్రూ హ్యాస్ సెడ్ దిస్ వర్డ్. అలాగే పూర్ణ స్వరాజ్ గురించి మాట్లాడింది ఎవరు? పూర్ణ స్వరాజ్. సో పూర్ణ స్వరాజ్ అని చెప్పింది కూడా, పూర్ణ స్వరాజ్ ఈజ్ ఆల్సో సెడ్ బై ద పర్సన్ ఈస్ జవహర్ లాల్ నెహ్రూ గారే చెప్పారు పూర్ణ స్వరాజ్ అని. అలాగే జై హింద్ అని చెప్పింది ఎవరు? జై హింద్. సో ఇది తెలుసండి మనకి. జై హింద్ అని చెప్పింది ఎవరంటే వీ కెన్ సే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ హ్యాస్ సెడ్ ద జై హింద్ ఓన్లీ. సో చలో ఢిల్లీ అని చెప్పింది ఎవరు? చలో ఢిల్లీ ఆర్ ఢిల్లీ చలో, ఢిల్లీ చలో, ఢిల్లీ చలో అని చెప్పింది ఎవరంటే దిస్ ఆన్సర్ ఈజ్ ఆల్సో సుభాష్ చంద్రబోస్ ఓన్లీ. ఇది కూడా సుభాష్ చంద్రబోస్ గారే చెప్పారు. అలాగే ఇంత్విలాం జిందాబాద్ అని చెప్పింది ఎవరు? భగత్ సింగ్. ఇంత్విలాం జిందాబాద్ అని చెప్పింది భగత్ సింగ్ అవుతారండి. అలాగే జై జవాన్ జై కిసాన్ అని చెప్పింది ఎవరు? జై జవాన్ జై కిసాన్. సో జై జవాన్ జై కిసాన్ వర్డ్ హ్యాస్ సెడ్ బై ద పర్సన్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఎల్బి శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి, ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెస్ సెడ్ ద వర్డ్ జై జవాన్ జై కిసాన్. అలాగే గరీబీ హటావో అని చెప్పింది ఎవరండి? గరీబీ హటావో. సో గరీబీ హటావో ద వర్డ్ హ్యాస్ సెడ్ బై ద పర్సన్ ఈజ్ వీ కెన్ సే ఇందిరా గాంధీ. సో ఇందిరా గాంధీ గారు చెప్పిన వర్డ్ ఏంటి అంటే వీ కెన్ సే గరీబీ హటావో, ద వర్డ్ హ్యాస్ సెడ్ బై ఇందిరా గాంధీ ఓన్లీ. అర్థమైంది కదా. సో ఇంత్విలాం జిందాబాద్ అని చెప్పింది భగత్ సింగ్. సో స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఇండిపెండెన్స్ ఈజ్ మై బర్త్ రైట్, అండ్ స్వరాజ్ మేరా జన్మ అధికార్ హై. సో చెప్పింది బాలగంగాధర తిలక్ చెప్పడం జరిగింది. డూ ఆర్ డై, మహాత్మా గాంధీ హ్యాస్ సెడ్ దిస్ వర్డ్. ఓకేనా. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఓకే, సరే నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ హూ ఇస్ అండ్ వెన్ వర్ ద చంద్రయాన్ 2 వాస్ లాంచ్డ్? ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ అండి. చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతున్నారు. సో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఎప్పుడు అంటే వీ కెన్ సే ద ఆన్సర్ ఈజ్ 22nd of July 2019 లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని. ఓకేనా. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. బట్ హాఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ సక్సెస్ఫుల్ అండి. బట్ కానీ ఆ ల్యాండర్ అనేది మూన్ మీద ల్యాండ్ అవ్వలేదు కాబట్టి హాఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఏం కాదండి. సో ఇట్ ఈస్ అ రికగ్నేషన్ ఫర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ద కే శివన్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ఇస్రో. సో కే శివన్ ఈస్ అ చైర్మన్ ఆఫ్ ఇస్రో. వీ కెన్ సే ఇస్రో హెడ్ ఆఫీస్ ఈస్, వీ కెన్ సే దట్ ఈస్ బెంగళూరు ఓన్లీ. సో బెంగళూరులో ఇస్రో హెడ్ ఆఫీస్ ఉందని చెప్పొచ్చు. ఓకేనా. సరే దెన్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్? ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ని ఎవరిని పిలుస్తామంటే ద ఆన్సర్ షుడ్ బి విక్రమ్ సారాభాయ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అని చెప్తాం. సరే ఈ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ ని ఏ శాటిలైట్ నుంచి, ఏ రాకెట్ నుంచి స్పేస్ లో పంపించారంటే జిఎస్ఎల్వి మార్క్ 3. సో జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రాజెక్ట్ నుంచి స్పేస్ లోకి, జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రాజెక్ట్ నుంచి స్పేస్ లోకి ఈ రాకెట్ నుంచి ఈ శాటిలైట్ ని స్పేస్ లో పంపించారు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద 3 phases అండి. ఇక్కడ 3 phases ఉంటాయి. ఒకటి ఆర్బిటర్. సో ఇట్ విల్ హ్యావ్ వన్ ఈజ్ ఆర్బిటర్.
So next one is you can say lander. Next one is lander. Third one is you can say rover అంటాం. థర్డ్ పాయింట్ ఏంటి రోవర్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ల్యాండర్, ల్యాండర్ పేరు ఏంటి అని అడగొచ్చు ఎగ్జామ్ లో. సో ల్యాండర్ నేమ్ ఈస్ యూ కెన్ సే విక్రమ్ అనేది ల్యాండర్ పేరండి. విక్రమ్ ఈజ్ అ ల్యాండర్ నేమ్. సో వాట్ ఈస్ ద రోవర్ నేమ్, రోవర్ నేమ్ ఈస్ యూ కెన్ సే ప్రగ్యాన్. సో రోవర్ పేరు ఏంటి అంటే ప్రగ్యాన్ అని చెప్తాం. సో లాంచ్ చేసిన శాటిలైట్ పేరు ఏంటి అంటే స్పేస్ లోకి రాకెట్ పేరు ఏంటి, వాట్ ఈస్ ద వెహికల్ నేమ్ ఏంటి అంటే దట్ ఈస్ జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది రాకెట్ పేరు. దీంట్లో మనం చంద్రయాన్ ని లాంచ్ చేసాం, శాటిలైట్ ని పంపించాం. దాంట్లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఆర్బిటర్, ఇది మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకటి ల్యాండ్ అవుతుంది అక్కడ. ల్యాండర్ పేరు ఏంటంటే విక్రమ్ ఈస్ అ ల్యాండర్. దెన్ వాట్ ఈస్ అ రోవర్ అంటే అక్కడ మూవ్ అయ్యే ఒక ఆబ్జెక్ట్. రోవర్ నేమ్ ఈస్ యూ కెన్ సే ప్రగ్యాన్ ఈస్ రోవర్ అని చెప్తాను. లాంచ్ చేసింది ఎప్పుడు 22nd July 2019. సో దిస్ ప్రాజెక్ట్ వాస్ లాంచ్డ్ ఫ్రమ్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేశారు. దట్ ఈస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఓన్లీ. సో నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ పెన్నా రివర్ అని చెప్పొచ్చు. నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేది పెన్నా రివర్ నది ఒడ్డున ఉందండి. సో ఇస్రో కరెంట్ చైర్మన్ ఈస్ యూ కెన్ సే కే శివన్. వెర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇస్రో, దట్ ఈస్ బెంగళూరు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ యూ కెన్ సే the person is Vikram Sarabhai is the father of Indian space. Okay, let's see the next question. Next point, to the election commission operate under which article of Indian constitution? సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ ఇంక్లూడ్ అయి ఉంది అంటే వీ కెన్ సే ద పార్ట్ 15. సో ఆ పార్ట్ 15 లో ఇంక్లూడ్ చేశారు ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ని. ఎస్పెషల్లీ ద ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 324 టు 329 ఈస్ సేయింగ్ రిప్రజెంటింగ్ అబౌట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ పార్ట్ 15 324 నుంచి 329 ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతాయి అనమాట. ఓకేనా. సో అలాగే ఆర్టికల్ 308 నుంచి 323 వరకు మాట్లాడేది యూపీఎస్సీ గురించి మాట్లాడతాం. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్ సేయింగ్ అబౌట్ ఆర్టికల్ 308 టు 323. 224 నుంచి 329 వరకు మాట్లాడేది ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తాం. సో హూ ఈస్ అ కరెంట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? సునీల్ అరోరా ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ Sunil Arora is currently acting as Election Commissioner of India. Chief Election Commissioner itane. Chief Election Commissioner of India is Sunil Arora అని చెప్తామండి. సరే, ఇతని కింద కంట్రోల్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. అండర్ కంట్రోల్ ఆఫ్ సునీల్ అరోరా దేర్ ఆర్ 2 election commissioners are there. One person name is called as a Rajiv Kumar. So one person is, you can say, Rajiv Kumar, and the next one is, you can say, Sushil Chandra. Sushil Chandra is acting as another. Sushil Chandra అనే పర్సన్ ఇంకొక ఎలక్షన్ కమిషనర్ అండి. సో అశోక్ లవసా ప్లేస్ లో రీప్లేస్ అవుతూ రాజీవ్ కుమార్ ని రీసెంట్ గా అప్లై చేశారు, అపాయింట్ చేయడం జరిగిందనమాట. సరే, ఇంకా మనకి ఇంకొన్ని చూద్దాం, ఇంకొన్ని ఆర్టికల్స్ గురించి మాట్లాడదాం ఇండియన్ పాలిటీలో. సో ఏవి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ ఆర్టికల్ లో మాట్లాడతాయి అంటే వీ కెన్ సే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ ఆర్ రిప్రజెంటింగ్ అబౌట్ ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 లో మాట్లాడతాం. సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి దేంట్లో మాట్లాడతాం? ఆర్టికల్ 51A is saying about the fundamental duties అండి. అలాగే దెన్ వీ కెన్ సే యూనియన్ అండ్ టెరిటరీస్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడే ఆర్టికల్ 1 to 5 అండి. సో సిటిజన్షిప్ గురించి మాట్లాడేది ఏ ఆర్టికల్స్ లో మాట్లాడతాం? సిటిజన్షిప్ హ్యాస్ సేయింగ్ అబౌట్ ద ఆర్టికల్ 5 to 11 ఈస్ సేయింగ్ అబౌట్ ద సిటిజన్షిప్ అంటాం. సో ఆర్టికల్ 1 to 4 యూనియన్ టెరిటరీస్ అంటాం. దిస్ ఇస్ పార్ట్ 1 అండి. ఇది పార్ట్ 1 అవుతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి. సో దిస్ ఇస్ పార్ట్ 2 అంటాం. సో దిస్ ఇస్ పార్ట్ 2, ఇది పార్ట్ 3 అవుతుంది. సో నెక్స్ట్ వన్ దిస్ ఈస్ అ పార్ట్ 4 అండి. ఇది పార్ట్ 4A అని చెప్తాం. సో అలాగే 152nd ఆర్టికల్ నుంచి 151 వరకు సో మాట్లాడే ఆర్టికల్స్ అంతా కూడా ఇది పార్ట్ 5 గురించి మాట్లాడతాం. ఎస్పెషల్లీ దిస్ ఇస్ సేయింగ్ అబౌట్ పార్ట్ 5 కదా, ఇది మాట్లాడేది సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ హియర్. సో దీంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడే ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 62 ఈస్ సేయింగ్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడే ఆర్టికల్ 52 నుంచి 62 గురించి మాట్లాడతాం. తర్వాత 63 నుంచి 69 వరకు వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడతామండి. తర్వాత అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ సేయింగ్ అబౌట్ ఆర్టికల్ 76 అవుతుంది. 76 అనమాట. సో తర్వాత లోక్సభ రాజ్యసభ ఆర్టికల్ 79-80 లోక్సభ రాజ్యసభ గురించి మాట్లాడతాం. సుప్రీం కోర్ట్ ఈస్ ఆర్టికల్ 124 నుంచి 147. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ గురించి మాట్లాడేది. కాగ్ ఈజ్ సేయింగ్ అబౌట్ ద 148 ఆర్టికల్ నుంచి 151 ఆర్టికల్ వరకు కాగ్ గురించి మాట్లాడతాం. 148 to 151 ఈస్ రిప్రజెంటింగ్ అబౌట్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి డిస్కషన్ చేస్తుంది అనమాట. సో అలాగే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఈస్ దేర్. దిస్ పర్సన్ యాజ్ రిప్రజెంటింగ్ ఆర్టికల్ 165. అడ్వకేట్ జనరల్ గురించి మాట్లాడేది 165. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడేది ఆర్టికల్ 324 నుంచి 329. ఓకేనా. యూపీఎస్సీ 308 నుంచి 323 వరకు యూపీఎస్సీ గురించి మాట్లాడతాం. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఆర్టికల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ మాస్ వెన్ యూ ట్రావెల్ టు ద మూన్? సో మనం మూన్ మీదకి ట్రావెల్ చేసినప్పుడు మన మాస్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారండి. సో యాక్చువల్గా మన ఎర్త్ మాస్ కంటే మూన్ మాస్ చాలా తక్కువగా ఉంటుంది. బేసిక్గా ఇది ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్. చూడండి, ఫిజిక్స్ లో ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు.
సో ఆల్మోస్ట్ ఇది ఒక 5th క్వశ్చన్ అని చెప్పొచ్చు, ఫిజిక్స్ లో అడిగింది. చూడండి, మూన్ మీదకి వెళ్ళినప్పుడు మన ఎర్త్ మాస్ కంటే మూన్ మాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళినప్పుడు బాడీ మాస్ అనేది మనకి అటువైపు ప్రాబ్లం ఏమి ఉండదండి. మన గ్రావిటేషనల్స్ అనేది మనకి ఇక్కడే ఎక్కువగా మాస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మన మాస్ అనేది చాలా తగ్గుతుంది అని చెప్తాం. అంటే తగ్గడం అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ మూన్ మాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మూన్ మాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మన అక్కడికి వెళ్ళిన తర్వాత సో మన బాడీ యొక్క వెయిట్ అయితే ఏమీ మారదండి. సో సేమ్ అలాగే ఉండిపోతుంది. యూ కెన్ సే సో మాస్ ఆన్ వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ మాస్ వెన్ యూ ట్రావెల్ టు ద మూన్. సో ఇఫ్ యూ ట్రావెల్ టు ద మూన్ ద మాస్ విల్ బి సేమ్ ఓన్లీ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ద ఆన్సర్ షుడ్ బి సేమ్. సో బెటర్ క్లారిఫికేషన్ మీకు దీనికి ఫిజిక్స్ ఫ్యాకల్టీస్ మీకు ఇంకా బెటర్ గా క్లారిఫై చేయగలరు. సో లెట్స్ సీ ద ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ సో ఇఫ్ యూ ట్రావెల్ ఆన్ టు ద మూన్ ద మాస్ విల్ బి సేమ్ అని అవుతుంది అనమాట. సరే, అండ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సో ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఎప్పుడు? సో ఇంటర్నేషనల్ ఎర్త్ డే ఎప్పుడు అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ఎర్త్ డే. వీ కెన్ సే ద ఆన్సర్ ఈస్ 22nd ఆఫ్ ఏప్రిల్. వీ కెన్ సే ఎర్త్ డే. సో 22nd ఆఫ్ ఏప్రిల్ ఏమవుతుందంటే ద ఆన్సర్ షుడ్ బి ఎర్త్ డే అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు చూడండి, అలాగే ఏప్రిల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి మాట్లాడదాం. ఎర్త్ డే, సో ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ అని చెప్తాం. సరేనా, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ అని చెప్తాం. సో ఈ ఎర్త్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ లో నుంచి ఎగ్జామ్ లో మీకు 3 క్వశ్చన్స్ పడి అడిగారండి. సో ఎర్త్ డే అడిగారు, ఇంతకు ముందు మీకు ఎన్విరాన్మెంట్ డే కూడా మాట్లాడాం కదా. సో ఇంపార్టెంట్ డేట్స్ నుంచి ఎగ్జామ్ లో మీకు 3 బిట్లు వచ్చినాయి. సరే చూద్దాం, ఏప్రిల్లో ఉన్న ఇంకొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి. సో ఏప్రిల్ 2 ఆటిజం డే అంటాం, వరల్డ్ ఆటిజం. సో ఆటిజం అంటే ఇది ఒక డిసీజ్ అండి. ఆటిజం అనేది ఒక డిసీజ్ అవుతుంది. అంటే జనరల్ గా ఒక మూగ వ్యాధి అని చెప్తాం. సో మెంటలీ డిజార్డర్ కేసెస్ డిసీజ్ అని చెప్తాం. సరేనా, అలాగే మనకి ఏప్రిల్ 7th ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే వరల్డ్ హెల్త్ డే అని చెప్తాం. వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 7th అండి. సో అలాగే ఏప్రిల్ 10th ఏంటి? వరల్డ్ హోమియోపతి డే. వరల్డ్ హోమియోపతి. సో హోమియోపతి డే is on April 10th. April 11 is, you can say, National Motherhood Day. National Motherhood. So National Motherhood Day, that is April 11. అలాగే then we can say April 17th is, you can say, World Homophila Day. Homophila. World Homophila Day is on April 11th. April 18th importance is, we can say, World Heritage Day. Heritage Day is on, we can say, April 18. So we can say అలాగే April 21st ఏంటి అంటే that is Indian Civil Services Day. Indian Civil Service. Indian Civil Service Day is on April 21st. 22nd వచ్చి ఆల్రెడీ ఇప్పుడు చెప్పాం కదా, ఎర్త్ డే is on 22nd అండి. April 23rd importance is, we can say, Books and Copyrights Day. Books and Copyrights. So Books and Copyrights Day meaning ఏంటంటే this is a day, is a birthday of Books and Copyrights. This is a birthday of William Shakespeare. సో విలియం షేక్స్పియర్ పుట్టినరోజు అండి, అందుకే ఆ రోజున బుక్స్ అండ్ కాపీరైట్స్ డే అంటాం. సో 24th ఈస్, యూ కెన్ సే, పంచాయతీ దివాస్. పంచాయతీ. సో పంచాయతీ దివాస్ ఈజ్ ఆన్, యూ కెన్ సే, పంచాయతీ దివాస్ ఏ రోజు అవుతుందంటే దట్ ఈస్ ఆన్ 24th. 25th ఈస్, యూ కెన్ సే, వరల్డ్ మలేరియా డే. వరల్డ్ మలేరియా. సో వరల్డ్ మలేరియా డే ఏ రోజు అవుతుందంటే 25th ఈస్ మలేరియా డే ఓన్లీ. సో 26th యూ కెన్ సే దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అంటాం. దెన్ 28th ఈస్, యూ కెన్ సే, 28th ఈస్, యూ కెన్ సే, వర్కర్స్ మెమోరియల్ డే. వర్కర్స్ మెమోరియల్ డే ఏ రోజు అండి అంటే వర్కర్స్ మెమోరియల్ డే, దట్ ఈస్ ఆన్ 28th. 29th ఈస్, యూ కెన్ సే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డాన్స్ డే. ఇంటర్నేషనల్ డాన్స్ డే ఏ రోజు అవుతుంది? ఇంటర్నేషనల్ డాన్స్ డే ఈస్ ఆన్ 29th ఓన్లీ. సో ఇవన్నీ మీకు ఏప్రిల్ మంత్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఎగ్జామినేషన్స్ లో డేట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఏప్రిల్ లో ఉన్న మాక్సిమం ఇంపార్టెంట్ డేట్స్ చెప్పేశాను. ఎగ్జామినేషన్స్ లో ఒకసారి చూసుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్, సి, అండ్ హూ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్ రాజతరంగిణి? రాజతరంగిణి అనే బుక్ కి ఆథర్ ఎవరండి అంటే ద పర్సన్ కల్హనుడు. కల్హన్. సో కల్హన్ ఇస్ a author of this book, Rajatarangini. Raja Tarangini book author is, you can say, that person name is Kalhan only. So then that is we can say next point is, we can say, Indica book ki author evaru? Who is author of the book Indica? So Indica ki book author Megasthenes. Megasthenes is author of the book Indica only. అలాగే పంచతంత్ర కి బుక్ ఆథర్ ఎవరు? పంచతంత్ర. సో ఇవన్నీ హిస్టారికల్ బుక్సే కదా. పంచతంత్ర ఎగ్జామినేషన్స్ లో చూడండి, హిస్టారికల్ బుక్స్ నుంచి 1 మార్క్ గ్యారంటీగా ఉంటుంది. సో పంచతంత్ర బుక్ ఆథర్ ఈస్ విష్ణు శర్మ. విష్ణు శర్మ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్ పంచతంత్ర. సో ఇది ఇండికా బుక్ కి ఎవరు ఆథర్? మెగస్థనీస్ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్ ఇండికాస్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఈస్ అలాగే ఆర్యభట్ట రాసిన బుక్ కూడా ఉన్నాయి. సో సూర్య సిద్ధాంత బుక్ ఆథర్ ఎవరండి అంటే వీ కెన్ సే ఆర్యభట్ట ఈస్ సూర్య సిద్ధాంత బుక్ ఆథర్ ఓన్లీ.
సో మెగస్తనీస్ వీ కెన్ సే ఇండికా బుక్ ఒకటి, పంచతంత్ర విష్ణు శర్మ, సూర్య సిద్ధాంత ఈ బుక్ కి ఆథర్ ఎవరండి అంటే వీ కెన్ సే ఆర్యభట్ట అనే పర్సన్ బుక్ కి ఆథర్. రాజతరంగిణి బుక్ కి ఆథర్ ఎవరండి అంటే కల్హన్ అనే పర్సన్. అర్థశాస్త్రకి ఆథర్ ఎవరంటే కౌటిల్య ఇస్ ఆథర్ ఆఫ్ ద బుక్ అర్థశాస్త్ర. ఓకేనా. సో నేను అలాగే మీన్ ద పర్సన్ ఈస్ అలాగే దెన్ చరిత చరిత సంహన అనే బుక్ కూడా ఉందండి, చరకుడు రాసిన బుక్ అని. చరక సంహిత చరక చరక సంహిత. సో చరక సంహిత బుక్ కి ఆధారం ఎవరండి అంటే చరకుడు కదా. సో ఇతను మెడిసిన్ చాలా ఫేమస్ ఆయుర్వేదిక్ అండి, అతను రాసిన బుక్ చరక సంహిత అనమాట. సో అలాగే బుద్ధ చరిత అనే బుక్ కూడా ఉన్నాయి. సో ఇలా చాలా బుక్స్ ఉన్నాయండి. సో మెగస్తనీస్ రాసిన బుక్ పేరు ఇండికా అవుతుంది. సరేనా. ఎగ్జామినేషన్స్ లో హిస్టారికల్ బుక్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి. సో వీటి నుంచి మీకు 1 మార్క్ గ్యారంటీగా పడుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ వాట్ ఈస్ ఇఫ్ చూడండి, ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది ఫిజిక్స్ క్వశ్చన్ ఏనండి. సో ఆల్మోస్ట్ ఇది ఒక 6th క్వశ్చన్ అని చెప్పొచ్చు ఫిజిక్స్ లో. ఇఫ్ యువర్ వెయిట్ ఆన్ ఎర్త్ ఈ 60 kgs, మీ ఎర్త్ మీద మీ వెయిట్ అనేది 60 kgs ఉంది. వాట్ విల్ బి యువర్ వెయిట్ ఆన్ మూన్ మీద మీ వెయిట్ ఎంత ఉంటుంది అంటున్నాం. సో జనరల్ గా మూన్ మీదకి వెళ్తున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎర్త్ మీద కంటే మూన్ మీద 1/6 టైమ్స్ తగ్గుతుందండి. సో 1/6 ఆఫ్ మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్తాం. సో మూన్ gravitational force is equal to 1/6 of earth gravitational force. So automatically if the moon, what is the weight, we want to know the weight of moon, we can say 1/6 of earth weight. So earth మీద weight ఎంత ఉంది, we can say 60 కదా. సో ఆల్మోస్ట్ 10 kgs అవుతుంది అనమాట. సో ఆన్సర్ షుడ్ బి 10 kgs. మూన్ మీదకి వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే మన గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ మనకి 1/6 ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మన వెయిట్ 60 kgs ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా 10 kgs కిందకి మారిపోతుంది. ఓకేనా. సో ద ఆన్సర్ షుడ్ బి 10 kgs. యా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ యూ కెన్ సే, సో వేర్ ఈస్ ద ముకుర్తి నేషనల్ పార్క్ వాస్ లొకేటెడ్. సో ముకుర్తి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి తమిళనాడు స్టేట్ అండి. సో తమిళనాడు స్టేట్ యూ కెన్ హ్యావ్ ద ముకుర్తి నేషనల్ పార్క్ వాస్ లొకేటెడ్. సో తమిళనాడు స్టేట్, వాట్ ఆర్ అదర్ నేషనల్ పార్క్స్ ఆల్సో దేర్. తమిళనాడు ఇంకొన్ని నేషనల్ పార్క్స్ ఏమన్నాయో చూద్దాం. సో ఇండియాలోనే బిగ్గెస్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ అంటే హెమిస్ నేషనల్ పార్క్ అండి. బట్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది? సో ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ యూ కెన్ సే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కదా, 1936 లో స్టార్ట్ అయింది. కానీ ఇండియాలోనే పెద్ద నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ కాదండి. ద బిగ్గెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా యూ కెన్ సే హెమిస్ నేషనల్ పార్క్. హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సో యూ కెన్ సే ద హెమిస్ నేషనల్ పార్క్ ఈస్ బిలాంగ్స్ టు, దిస్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కిందకు వస్తుంది, JNK కిందకు వస్తుంది. ఏది? హెమిస్ నేషనల్ పార్క్ అని చెప్తాం. సరేనా. అలాగే ఇప్పుడు చూడండి, ముకుర్తి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అన్నాడు. ద ఆన్సర్ షుడ్ బి యూ కెన్ సే తమిళనాడు. మరి తమిళనాడులో ఉన్న ఇంకా వేరే నేషనల్ పార్క్స్, వాట్ ఆర్ ద అదర్ నేషనల్ పార్క్స్ ఇన్ తమిళనాడు? యూ కెన్ సే దట్ ఈస్ ముదుమలై. సో ముదుమలై నేషనల్ పార్క్ is in Tamil Nadu. Mundanturai National Park is also belongs to Tamil Nadu only. Vedantangal Wildlife Sanctuary. Vedantangal. So Vedantangal ఇది ఒక బర్డ్ సాంచురీ అని చెప్పొచ్చు. వేదాంతంగల్ బర్డ్ సాంచురీ అండి. వేదాంతంగల్ బర్డ్ సాంచురీ, దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్. అలాగే గౌందియా నేషనల్ పార్క్, గౌందియా నేషనల్ పార్క్, ఇది తమిళనాడు స్టేట్ లోనే ఉంది. అలాగే గల్ఫ్ ఆఫ్ మనార్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ మనార్ మెరైన్ నేషనల్ పార్క్, దిస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్ ఓన్లీ. అర్థమైందా? సో గైందియా ఒకటి, గల్ఫ్ ఆఫ్ మనార్ ఒకటి, దాని వేదాంతంగల్, ముదుమలై, ముందంతురాయ్, ముకుర్తి. చూడండి 1 2 3 4 5. ఓకేనా. సో 1 2 3 4 5 and 6 అనమాట. ఈ 6 నేషనల్ పార్క్స్ అనేవి తమిళనాడు స్టేట్ కిందకు వస్తాయండి. సో ఎగ్జామినేషన్స్ లో ఇంపార్టెంట్. సో ఇందాక మీకు ఉత్తరాఖండ్ లో నేషనల్ పార్క్ చెప్పాను, ఇప్పుడు తమిళనాడు స్టేట్ లో నేషనల్ పార్క్ చెప్తున్నాను. సో ఈ జమ్మూ కాశ్మీర్ లో ఉన్న నేషనల్ పార్క్ పేరు ఏంటంటే హెమిస్ నేషనల్ పార్క్. అలాగే జమ్మూ కాశ్మీర్ లో సలీం అలీ నేషనల్ పార్క్ కూడా ఉంది. సలీం అలీ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఓన్లీ. సో అలాగే దచీగమ్ నేషనల్ పార్క్ కూడా జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో ఉంది. సో దచీగమ్ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఓన్లీ. ఓకేనా. చూడండి, సో హెమిస్ నేషనల్ పార్క్ ఒకటి, సలీం అలీ ఒకటి, దచీగమ్ ఒకటి. బందిపూర్ నేషనల్ పార్క్ అయితే కర్ణాటక స్టేట్ అండి. బందిపూర్ నేషనల్ పార్క్ ఈస్ బిలాంగ్స్ టు కర్ణాటక. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఈస్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. పాపికొండలో నేషనల్ పార్క్ ఒకటి, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, ఈ రెండు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే ఉన్నాయి. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇవి జమ్మూ కాశ్మీర్ స్టేట్ అండి, ఇవి తమిళనాడు స్టేట్, ఇందాక చెప్పింది ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉన్నవి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్. సో వెన్ వీ కెన్ సే ద వరల్డ్ ఉమెన్స్ డే. వరల్డ్ ఉమెన్స్ డే ఎప్పుడు అని అడుగుతున్నారండి. వరల్డ్ ఉమెన్స్ డే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి March 8. సో March 8 అనేది వరల్డ్ ఉమెన్స్ డే అవుతుంది. మరి నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు చేసుకుంటాం? సో నేషనల్ ఉమెన్స్ డే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి, నేషనల్ ఉమెన్స్ డే అయితే 13th February అండి. సో 13th February
నేషనల్ ఉమెన్స్ డే అవుతుంది. అలాగే నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే ఎప్పుడు? నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. సో ఎగ్జామినేషన్స్ లో ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. నేషనల్ గర్ల్ చైల్డ్. సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు అంటే జనవరి 24th ఈస్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. మరి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ ఎప్పుడు? ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే దిస్ ఈస్ ఆన్ October 11. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఇస్ October 11. అలాగే ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్. సో ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే చూడండి ఇవన్నీ కూడా ఫీమేల్ రిలేటెడ్ డేసేగా. ఇది ఇది వరల్డ్ ఉమెన్స్ డే అడిగారు. సో వేర్ వీ కెన్ సే ద ఇట్ ఈస్ వేర్ ఈస్ వరల్డ్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్. సో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఆన్సర్ వచ్చి మార్చ్ 8 అవుతుంది. ఇది నేషనల్ ఉమెన్స్ డే February 13, గర్ల్ చైల్డ్ డే 24th of January, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ October 11, ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే ఈస్ ఆన్ October 15. The answer is October 15 అంటాం. October 15 అంటాం. సో సేమ్ అండ్ వన్ మోర్ ఈసీ ఇంటర్నేషనల్ డే ఫర్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. ఇంటర్నేషనల్ డే ఫర్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అంటాం. సో ఇది ఎప్పుడండి అంటే అగైనెస్ట్ ఉమెన్ ద ఆన్సర్ షుడ్ బి against women the answer should be we can say November 25th అనమాట. 25th of November is ఇంటర్నేషనల్ డే ఫర్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అండి. ఓకేనా ఇవన్నీ ఫీమేలే జాగ్రత్తగా చూడండి. సో నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఓకేనా నేషనల్ గర్ల్ చైల్డ్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే, అలాగే ఇంకొకటి ఏమన్నాడు ఇంటర్నేషనల్ డే ఫర్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అంటున్నాం. ఇవన్నీ కూడా ఫీమేల్ రిలేటెడేనండి. కానీ ఇక్కడ October 15th చూడండి. October 15th నేను ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే రాశాను. ఇదే రోజున ఈ ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే అన్న ఉమెన్ ఫార్మర్స్ డే అన్న మీనింగ్ ఒకటే అవుతుంది. ఇదే October 15వ తారీఖున మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారి బర్త్డే కూడా ఆ రోజు. సో బికాస్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు కాబట్టి ద డే వాస్ అనౌన్స్డ్ యాజ్ ఏ వరల్డ్ స్టూడెంట్స్ డే అయింది. October 15 ఈస్ వరల్డ్ స్టూడెంట్స్ డే. సేమ్ డే సో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కూడా October 15వ తారీఖున గ్లోబల్ హ్యాండ్ వాష్. సో October 15 గ్లోబల్ హ్యాండ్ వాష్ కదా. October 16 ఫుడ్ డే అవుతుంది. వరల్డ్ ఫుడ్ డే ఇస్ ఆన్ October 16. 15వ తారీఖున హ్యాండ్ వాష్ చేసుకోవాలి, 16వ తారీఖున ఫుడ్ తినాలి. సో 17th ఏమవుతుంది అండి అంటే పావర్టీ ఎరాడికేట్ అయిపోతుంది. సో ఇంటర్నేషనల్ పావర్టీ ఎరాడికేషన్ డే ఇస్ ఆన్ 17th of October. 15th ఈస్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే, 16th ఈస్ వరల్డ్ ఫుడ్ డే, 17th ఈస్ గ్లోబల్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఫర్ పావర్టీ ఎరాడికేషన్ డే అని చెప్తాం అనమాట. సో అదే రోజున ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే కూడా. సో October 15 గుర్తుపెట్టుకోండి. వరల్డ్ స్టూడెంట్స్ డే ఉంది, ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే ఉంది సేమ్. అలాగే ఇంటర్నేషనల్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కూడా అదే రోజు అవుతుంది. సో దిస్ ఈస్ అడిగింది ఉమెన్స్ డే అండి. ఏ ఉమెన్స్ డే? ఇది వరల్డ్ ఉమెన్స్ డే కాబట్టి ఆన్సర్ షుడ్ బి March 8 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓజోన్స్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. ఓజోన్ డే ఎప్పుడు అండి అంటే ఆన్సర్ షుడ్ బి సెప్టెంబర్ 16వ తారీఖున ఓజోన్ డే అనమాట. సో ఇట్ ఈస్ సెయింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓజోన్ లేయర్. ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ గురించి మాట్లాడతాం. ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్, సేవింగ్ ద ఓజోన్ అంటాం. సరే చూడండి ఇక్కడ October 15th. సో ఇది ఏ రోజు? September 15 కదా. మరి September 15 ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి? 16 అయితే ఓజోన్ డే, 15 ఇంజనీర్స్ డే. సో ఇంజనీర్స్ డే ఎవరి గురించి అంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య పుట్టినరోజు కదా. సేమ్ డే ఇస్ ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. ఇదే రోజు ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే కూడా. సేమ్ డే ఇస్ ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. సో ఏ రోజు అది? September 15 అవుతుంది. మరి September 14 ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ ఈస్ అ నేషనల్ హిందీ దివాస్. నేషనల్ హిందీ దివాస్ ఏ రోజు అంటే September 14th ఈస్ నేషనల్ హిందీ దివాస్ అంట. మరి వరల్డ్ హిందీ దివాస్ ఎప్పుడు? వరల్డ్ హిందీ దివాస్. సో వరల్డ్ హిందీ దివాస్ ఏ రోజు అవుతుందండి అంటే దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ వీ కెన్ సే జనవరి 10 వరల్డ్ హిందీ దివాస్ అవుతుంది. అర్థమైందా? మరి September 21 ఇంపార్టెన్స్ ఏంటి? 21st of September ఇంపార్టెన్స్ ఏంటి అంటే వరల్డ్ పీస్ డే. వరల్డ్ పీస్ డే అవుతుంది. సో 27th of September ఏమవుతుంది అంటే వరల్డ్ వీ కెన్ సే వరల్డ్ టూరిజం డే. వరల్డ్ టూరిజం డే ఏ రోజు అంటే 27th అని చెప్తాం. 28th ఏంటి? వరల్డ్ ర్యాబీస్ డే. వరల్డ్ ర్యాబీస్ డే ఇస్ ఆన్ 20. ర్యాబీస్ ఈజ్ వన్ ఆఫ్ ద వ్యాక్సిన్ కదా. 29th ఏమవుతుంది? వరల్డ్ హార్ట్ డే ఈజ్ ఆన్ 29th of September. సో వరల్డ్ హార్ట్ డే అనేది 29th September కి ఇంపార్టెన్స్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ డేట్స్ అనేది. చాలా ఎగ్జామినేషన్స్ లో ఎక్కువ రిపీట్ అయిన డేస్ అండి. సో ఇవి అడగడానికి స్కోప్ ఉంది. ఒకసారి ఎగ్జామినేషన్స్ లో చూడండి. ఓకేనా? హార్ట్ డే ఏ రోజు అవుతుంది? 29th. ర్యాబీస్ డే ఎప్పుడు? 28th. టూరిజం డే ఎప్పుడు? 27th అవుతుంది. సో పీస్ డే ఎప్పుడు? 21st. అలాగే ఈ రోజు అల్జమీర్స్ డే అనేది కూడా ఉంది. అల్జమీర్ అనేది ఒక డిసీజ్ కదా, అది కూడా 21st అవుతుంది. సరేనా? హిందీ దివాస్ డే ఎప్పుడు అంటే January 10th అండి. సో ఎగ్జామినేషన్స్ లో ఈసారి ఆయుర్వేద డే అనేది అడగడానికి స్కోప్ ఉంది. ఆయుర్వేద డే ఎప్పుడు అంటే ధన్తెరాస్ రోజు చేసుకుంటాం. దీపావళికి ధన్తెరాస్ ఉంది కదా. సో ఆ రోజు అంటే ప్రతి సంవత్సరం డే మారుతుందండి. గుర్తుపెట్టుకుని ఆయుర్వేద డే ఎప్పుడు అంటే November 13వ తారీఖు వచ్చింది ఈ సంవత్సరం. మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ November 13 రావాలని రూల్ ఏం లేదు. ఓకేనా? సో ధన్తెరాస్ దీపావళికి ముందు ధన్తెరాస్ ఏదైతే వస్తుందో ఆ రోజు వస్తుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్. సో సెంటర్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్
సెంటర్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ద ఆన్సర్ షుడ్ బి 1976 నా స్టార్ట్ చేశారు. సెంట్రల్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టార్టెడ్ ఇన్ 1976. దిస్ ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్లో ఉంది. ద హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీలో ఉందండి. ద హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి న్యూఢిల్లీ. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రకాష్ జవదేకర్ అనే పర్సన్ దీనికి కరెంట్ గా హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు. బికాస్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రెగ్యులేషన్ లో ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేసిన 1976 లో హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీలో ఉంది. రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ. సరే లాస్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. 34th క్వశ్చన్. లైట్ ఇయర్ అంటే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లైట్ ఇయర్? లైట్ ఇయర్ కి యూనిట్ ఏముంటుంది? సో జనరలీ యూ కెన్ సే 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు లైట్ మీటర్స్ ఉంటుందండి. ద లైట్ ఇయర్ యూనిట్ ఏంటి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి మీటర్స్. మరి 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ఆఫ్ మీటర్స్ అని చెప్పకూడదు, వీ కెన్ సే దట్ ఈస్ డిస్టెన్స్ అని చెప్పండి. డిస్టెన్స్. లైట్ ఇయర్ దేని మెజర్ చేయడానికి యూస్ చేస్తారంటే డిస్టెన్స్ మెజర్ చేయడం కోసం. అంటే ఎర్త్ నుంచి స్పేస్ లో ఒక ప్లానెట్ నుంచి వేరే ప్లానెట్ కి లేదా ఒక స్టార్ నుంచి వేరే ఆస్ట్రాయిడ్ కి మధ్యలో డిస్టెన్స్ ని కొలవడం కోసం లైట్ ఇయర్స్ ని వాడతాం. సో 1 లైట్ ఇయర్ ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ అని చెప్తామండి. 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 1 లైట్ ఇయర్ అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుందంటారు? 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ సే ఆల్మోస్ట్ 9.461 into 10.15 meters. సో అర్థమైందా? 9.461 into 9.461 into 10 power 15. సో ఇక్కడ క్లియర్ రాస్తారు 9.461 into 10 power 15 మీటర్స్ అని చెప్తాం. ఇది 1 లైట్ ఇయర్ యొక్క ఒక లైట్ ఇయర్ అంటే ఇంత డిస్టెన్స్ ఉంటుందని చెప్తాం అన్నమాట. సో లైట్ ఇయర్ దేనికి యూనిట్ అవుతుందంటే ఇది మీటర్స్. ఇది కూడా ఫిజిక్స్ క్వశ్చన్ అయ్యి. సో ఆల్మోస్ట్ ఇది ఒక 7th or 8th క్వశ్చన్ అయిందండి ఫిజిక్స్ లో. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్. సో హూ రిసీవ్డ్ ద జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ 2019? సో 2019 లో జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటాం. సో జనరల్ గా జ్ఞానపీఠ్ అవార్డు అనేది 1961 లో స్టార్ట్ చేశారండి. 1961 లో జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 22 రీజనల్ లాంగ్వేజ్ లో ఇస్తారు. 22 మన ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్? సో టోటల్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్. ద జ్ఞానపీఠ్ అవార్డ్స్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1961. సో నౌ ద 2019 జ్ఞానపీఠ్ అవార్డ్ హ్యాస్ రిసీవ్డ్ బై అఖీతం. సో అఖీతం అనే పర్సన్ కి ఇది ఒక మలయాళం పోయెట్ అండి. అఖీతం హ్యాస్ అ పర్సన్ హీస్ బిలాంగ్స్ టు మలయాళం పోయెట్. సో దిస్ పర్సన్ హ్యాస్ రిసీవ్డ్ ద 2019 జ్ఞానపీఠ్ అవార్డ్ ఓన్లీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే 2020లో ఈ పర్సన్ చనిపోయారు. 2020 సంవత్సరంలో జ్ఞానపీఠ్ అవార్డు తీసుకున్న ఈ అఖీతం అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్ గా చనిపోవడం జరిగింది. సో మరి అందుకే క్వశ్చన్ అడిగాడు మీ ఎగ్జామ్ లో. సో 2019 లో జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారండి. అఖీతం. ఎందుకంటే 2020లో జ్ఞానపీఠ్ అవార్డు ఇంకా ఎవరికి ఇవ్వాల. ఎందుకంటే కరోనా వైరస్ రావడం వల్ల సో ఈ ఈవెంట్స్ అనేవి సరిగ్గా జరగలేదండి. సో 2019 పర్సన్ ఇతను. అండ్ దిస్ పర్సన్ ఈజ్ 55th జ్ఞానపీఠ్ అవార్డు రిసీవర్ అండి. 55వ పర్సన్ అనమాట. 55th జ్ఞానపీఠ్ అవార్డు రిసీవర్ వీ కెన్ సే ద పర్సన్ నేమ్ ఈస్ అఖీతం. బిలాంగ్స్ టు మలయాళం పోయెట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1961 నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ 22 అఫీషియల్ లాంగ్వేజ్ లో ఇస్తారనమాట. సో ఓకేనా. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి? టోటల్ 22 అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా. సరే ఈ క్వశ్చన్ చూద్దాం. రుక్మిణీ దేవి అరుందలే పర్సన్ రీసెంట్ గా చనిపోయారండి. దిస్ పర్సన్ హాస్ ఫేమస్, దే ఫీల్డ్ కి ఫేమస్ అని అడుగుతున్నారు. రుకితం దేవి దిస్ ఫేమస్ పర్సన్ ఫర్ భరతనాట్యం ఓన్లీ. భరతనాట్యం. సో భరతనాట్యం ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ స్టేట్ అంటే వీ కెన్ సే తమిళనాడు స్టేట్ కి ఫేమస్ కదా భరతనాట్యం అనేది. అలాగే కూచిపూడి ఏ స్టేట్ కి ఫేమస్ అండి? సో కూచిపూడి ఇది అందరికీ తెలిసిందేగా. కూచిపూడి ఈజ్ అ ఫేమస్ ఫర్ వీ కెన్ సే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. కథక్ ఏ స్టేట్ కి ఫేమస్? కథక్ ఈజ్ అ ఫేమస్ ఫర్ వీ కెన్ సే దట్ ఈస్ యూపీ స్టేట్. కథకళి ఈజ్ అ ఫేమస్ క్లాసికల్ డాన్స్ ఆఫ్ కథకళి ఈజ్ అ ఫేమస్ ఫర్ కేరళ స్టేట్ ఓన్లీ. కేరళకి కథకళి అవుతుంది. కథక్ అనేది ఉత్తరప్రదేశ్ కి ఫేమస్ డాన్స్ అవుతుందండి. సరే మరి నెక్స్ట్ వన్ మోహిని నాట్యం ఎక్కడ చేస్తారు? మోహిని నాట్యం. సో మోహిని నాట్యం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ డాన్స్. ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు కేరళ స్టేట్ ఓన్లీ. ఇది కేరళలోనే చేసే ఒక ఫేమస్ డాన్స్ అండి. అలాగే డొల్లు కుణిత అలాగే యక్షగాన. డొల్లు కుణిత అండ్ యక్షగాన దీస్ ఆర్ ద ఫేమస్ ఫోక్ డాన్సెస్ ఆఫ్. ఇవన్నీ ఫోక్ డాన్సెస్ అవుతాయి. ఎక్కడే ఫోక్ డాన్సెస్ అవుతాయి? డొల్లు కుణిత దీస్ అనేవి కర్ణాటక స్టేట్ కి ఫోక్ డాన్సెస్ అవుతాయండి. డొల్లు కుణిత అండ్ యక్షగాన. బిహు అనేది ఒక ఫోక్ డాన్స్ కూడా ఉంది. బిహు. సో బిహు ఈజ్ అ ఫోక్ డాన్స్ ఆఫ్ అస్సాం స్టేట్. రౌఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫోక్ డాన్స్. రౌఫ్ ఈజ్ అ డాన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కి రౌఫ్ డాన్స్ ఎక్కువగా చేస్తారు. దాండియా డాన్స్ దిస్ ఈస్ ఫర్ గుజరాత్ ఫోక్ డాన్స్. గుజరాత్ లో ఎక్కువగా చేసే డాన్స్ దాండియా అవుతుంది. లావణి డాన్స్ ఈస్ మెయిన్లీ ఫర్ లావణి. సో ఇది మహారాష్ట్ర స్టేట్ లో చేసే ఒక ఫేమస్ డాన్స్ అవుతుంది. మహారాష్ట్ర.
అలాగే దిండి అనే డాన్స్ కూడా మహారాష్ట్ర స్టేట్ లోనే ఫేమస్ గా చేస్తారు. దిండి డాన్స్ ఈజ్ ఆల్సో ఫర్ మహారాష్ట్ర స్టేట్ ఓన్లీ. సో ఇవన్నీ కొన్ని ఫోక్ డాన్సులు అండి. ఎగ్జామినేషన్స్ లో మీకు డాన్సుల నుంచి కూడా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉన్నాయి. చూడండి, భరతనాట్యం వచ్చి తమిళనాడు అవుతుంది, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథక్ యూపీ, కథకళి కేరళ, బిహు అయితే అస్సాం, రౌఫ్ అయితే జమ్మూ కాశ్మీర్, మోహిని నాట్యం కేరళ అవుతుంది, డొలు కుణిత అండ్ యక్షగాన కర్ణాటక స్టేట్ కు అవుతాయి, దాండియా గుజరాత్ అవుతుంది, లావణి అండ్ దిండి డాన్సెస్ అనేది మహారాష్ట్ర స్టేట్ అవుతాయి, కచ్చా కల్బేలియా చారి ఇవన్నీ రాజస్థాన్ స్టేట్ కి సంబంధించిన ఫోక్ డాన్సులు అవుతాయి. సరేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ యూ కెన్ సే. సో హూ వెన్ వాజ్ ద జ్ఞానపీఠ అవార్డ్ గివెన్ టు ద దిస్ పర్సన్ అమితాబ్ ఐ మీన్ దట్ పర్సన్ అమితాబ్ ఘోష్. అమితాబ్ ఘోష్ కి భారతీయ జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు ఇచ్చారండి అంటే హీ వాజ్ రిసీవ్డ్ 2018. సో హీ వాజ్ ద 54th రిసీవర్ ఆఫ్ భారతీయ జ్ఞానపీఠ అవార్డ్. ఇతను 54వ పర్సన్ అండి. ఇతను హిందీ లిటరేచర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికి? అమితాబ్ ఘోష్ అనే పర్సన్ 2018లో ఇచ్చారండి, 54వ పర్సన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యూరియా? యూరియా యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. యూ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి యూరియా ఫార్ములా ఈస్ యూ కెన్ సే NH2CO NH2. క్యాండ్రిలా. సో క్యాండ్రిలా అనేది దీనికి ఒక కెమికల్ నేమ్ అవుతుందండి. సో కెన్ సే యూరియా NH2CO NH2 అని చెప్తాం. యూ కెన్ సే లేకపోతే CO NH2 స్క్వైర్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది యూరియాకి ఫార్ములా కెమికల్, క్యాండ్రిలా అనేది దీనికి కెమికల్ నేమ్ అవుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ లెట్స్ సీ. అంటే కెమిస్ట్రీలో మీకు ఒక క్వశ్చన్ పడింది అంతే. లెట్స్ సీ నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇండియాకి ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి 94 అనమాట. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? 94. సో మరి కరప్షన్ లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? కరప్షన్. సో కరప్షన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 80. కరప్షన్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 80th ప్లేస్ లో ఉన్నాం కరప్షన్ లో. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్, వరల్డ్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్, వరల్డ్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ యూ కెన్ సే 116. ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ యూ కెన్ సే 48. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? 48th లో ఉన్నాం. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఎంత? 116. అలాగే గ్లోబల్ చైల్డ్హుడ్ ఇండెక్స్, గ్లోబల్ చైల్డ్హుడ్ ఇండెక్స్ ద ఇండియా ర్యాంక్ ఈస్ 113 గ్లోబల్ చైల్డ్హుడ్ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఇండియా ర్యాంక్ ఈస్ 112. సో చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 148, గ్లోబల్ చైల్డ్హుడ్ ఇండెక్స్ 113, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 112. That is a corruption index India rank is 80, human capital index India rank is 115, and world economic freedom index. So world economic freedom index లో చూద్దాం. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అండి. సో ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈస్ 105. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 105 లో ఉంది. సో ఎగ్జామినేషన్స్ లో ఇండియా ర్యాంక్స్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. సో ఒక క్వశ్చన్ మీకు అడిగింది, రిమైనింగ్ 6 క్వశ్చన్స్ నేను ఇక్కడ చెప్పాను, ఒకసారి ఎగ్జామినేషన్స్ లో వెరిఫై చేసుకోండి. చూడండి, ఓకేనా? సరే, నెక్స్ట్. సో వాట్ ఈస్ ద లాంగెస్ట్ షోర్? సో వాట్ ఈస్ ద లాంగెస్ట్ షోర్ ఆఫ్ ఏ స్టేట్ కి ఎక్కువ లాంగెస్ట్ షోర్ ఉందండి? లాంగెస్ట్ షోర్ అంటే ఎక్కువ మన కోస్టల్ ఏరియా ఎక్కువగా ఏ స్టేట్ కి ఉందని అడుగుతున్నారు. మన ఇండియాలో ఉన్న కోస్టల్ ఏరియా మొత్తం ఏ స్టేట్ కి ఎక్కువగా ఉంటుంది చూడండి. సో మన ఇండియాలో కోస్టల్ ఏరియా మొత్తం కూడా ఇదే కదా కోస్టల్ ఏరియాస్ అంటే. ఈ స్టేట్ మొత్తం గుజరాత్ అవుతుంది, మహారాష్ట్ర స్టేట్ అవుతుంది, గోవా స్టేట్, కేరళ స్టేట్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ స్టేట్స్ లోనే కదా కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉంది. మరి ఈ కోస్టల్ ఏరియాలో ఎక్కువ కోస్టల్ అంటే ఇదేగా, దీంట్లో కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉన్నది స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి గుజరాత్ అండి. గుజరాత్ కి 1600 కిలోమీటర్స్ కోస్టల్ ఏరియా ఉంది. గుజరాత్ కి కోస్టల్ ఎక్కువగా ఉన్నది 1600 కిలోమీటర్స్. గుజరాత్ కే కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉంది. మరి గుజరాత్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఏది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కే సెకండ్ ప్లేస్ అండి. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ కి ఆల్మోస్ట్ 974 కిలోమీటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ కి ఉన్న కోస్టల్ ఏరియా అని చెప్తాం. సో ఫస్ట్ ప్లేస్ గుజరాత్ అండి, సెకండ్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాం, తర్వాత మహారాష్ట్ర స్టేట్ ఇవన్నీ వస్తాయి. సో ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ గుజరాత్ స్టేట్ ఓన్లీ. సో గుజరాత్ స్టేట్ 1960లో ఫామ్ అయిందండి. బాంబేని డివైడ్ చేస్తే, సో బాంబే అప్పట్లో బైఫర్కేట్ అయిన తర్వాత గుజరాత్ స్టేట్ అలాగే మహారాష్ట్ర స్టేట్ కిందకి మారాయి. సో బాంబే డివైడ్ అయిన తర్వాత గుజరాత్ అండ్ మహారాష్ట్ర స్టేట్ కిందకి ఫామ్ అయ్యాయి. సో ఎప్పుడు ఫాట్ అయింది గుజరాత్ స్టేట్ అనేది? 1960లో గుజరాత్ స్టేట్ అనేది ఫామ్ అవడం జరిగింది అనమాట. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. వీ కెన్ సే సెరికల్చర్ ఈస్ రిలేటెడ్ టు విచ్ కల్టివేషన్? సెరికల్చర్ ఏ కల్టివేషన్ రిలేటెడ్ అంటే వీ కెన్ సే సిల్క్ కల్టివేషన్ ఈస్ ఫర్ సెరికల్చర్. మరి హార్టికల్చర్ దేనికండి? సో హార్టికల్చర్ ఈస్ మెయిన్లీ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ వీ కెన్ సే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కి ఎక్కువగా హార్టికల్చర్ గురించి మాట్లాడతాం. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ హార్టికల్చర్. మరి ఎపికల్చర్ దేనికి? ఎపికల్చర్. సో ఎస్పెషల్లీ ఫర్ ద ఎపికల్చర్ ఈస్ వీ కెన్ సే ద ప్రొడక్షన్ ఆఫ్ హనీ. సో హనీ కల్టివేషన్ ని మనం దేని గురించి మాట్లాడతాం అంటే ఎపికల్చర్ గురించి మాట్లాడతాం.
సో ఎపికల్చర్ ఫర్ హనీ, హార్టికల్చర్ ఈజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. Fruits and vegetable is horticulture, apiculture is for honey, sericulture is for the silkworms. సిల్క్ ప్రొడక్షన్ ని మనం సెరికల్చర్ గురించి మాట్లాడతాం. సో మరి మనకి ఇండియాలో ఈ హనీ ప్రొడక్షన్ గురించి మాట్లాడేది మనకి గోల్డెన్ రెవల్యూషన్ గురించి మాట్లాడతాం. గోల్డెన్. సో గోల్డెన్ రెవల్యూషన్ దేని గురించి మాట్లాడుతుంది? ఓకే చూడండి, గోల్డెన్ రెవల్యూషన్ అంటే హనీ ప్లస్ హార్టికల్చర్ అండ్ ఎపికల్చర్ ఈ రెండు కూడా గోల్డెన్ రెవల్యూషన్ లో వస్తాయి. ఏవి? ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హనీ, ఇవన్నీ ప్రొడక్షన్ ని మనం గోల్డెన్ రెవల్యూషన్ లో మాట్లాడుకుంటాం అనమాట. మరి సాఫ్రాన్ రెవల్యూషన్ దేనికి? సాఫ్రాన్ రెవల్యూషన్ దేనికండి అంటే సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ ని సాఫ్రాన్ ఎనర్జీ గురించి మాట్లాడతాం. మరి గ్రీన్ ఎనర్జీ అంటే అగ్రికల్చర్ అంటాం. ఎవర్ గ్రీన్ అంటే గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్, ఎవర్ గ్రీన్ అంటే ఆల్ అగ్రికల్చర్ అంటాం. బ్రౌన్ రెవల్యూషన్ అంటే లెదర్ గురించి మాట్లాడతాం. రౌండ్ రెవల్యూషన్ అంటే పొటాటోస్ అంటాం. రెడ్ రెవల్యూషన్ అంటే టమాటోస్ అవుతుంది. రెడ్ అంటే టమాటో ఒకటి, మీట్ ఒకటి. మరి అలాగే దట్ ఈస్ గోల్డెన్ ఫైబర్, జూట్. ఇది గోల్డెన్ అండి. గోల్డెన్ ఫైబర్ అంటే జూట్ ప్రొడక్షన్ అంటాం. అలాగే బ్లాక్ మీన్స్ పెట్రోలియం. బ్లాక్ అంటే పెట్రోలియం కిందకు వస్తుంది. బ్లూ అంటే ఫిషెస్ గురించి మాట్లాడతాం. ఓకేనా? అలాగే మనకి అండ్ వీ కెన్ సే సిల్వర్ ఫైబర్, కాటన్ ప్రొడక్షన్. సిల్వర్ రెవల్యూషన్ దేనికి? సిల్వర్ ఫైబర్ అయితే కాటన్ కదా. సిల్వర్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి ఎక్కువగా మనం మాట్లాడేది ఎగ్స్ అండ్ పౌల్ట్రీస్ గురించి సిల్వర్ మాట్లాడతాం. సిల్వర్ ఫైబర్ అయితే కాటన్ గురించి చెప్తాం అనమాట. అలాగే పింక్ రెవల్యూషన్ దేనికి అంటే ఆనియన్స్ కి, ఫార్మాసిటికల్స్ కి, అలాగే మెడిసిన్స్ కి పింక్ అవుతుంది. వైట్ అంటే మిల్క్, ఎల్లో అంటే ఆయిల్. ఎల్లో రెవల్యూషన్ ఆయిల్, వైట్ రెవల్యూషన్ ఫర్ మిల్క్ అని చెప్తాం. సరేనా? ఎగ్జామినేషన్స్ లో రెవల్యూషన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడగొచ్చు మిమ్మల్ని. సరే లెట్స్ సీ. ఓకే, సీ ద లాస్ట్ బిట్ ఫర్ టుడే సెషన్. సో హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండి? హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరని అడిగారు. సో సింపుల్ క్వశ్చనే కదా. ద ఆన్సర్ షుడ్ బి జైరామ్ ఠాకూర్. సో జైరామ్ ఠాకూర్ అనే పర్సన్ హిమాచల్ ప్రదేశ్ కి సీఎం గా యాక్ట్ చేస్తున్నారు. మరి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరున్నారు? మన తెలంగాణ పర్సన్ బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. మరి పక్కనే ఉన్న హర్యానా స్టేట్ కి చీఫ్ మినిస్టర్ ఎవరు? మనోహర్ లాల్ ఖట్టర్. అలాగే పంజాబ్ స్టేట్ కి అమరీందర్ సింగ్ అనే పర్సన్ పంజాబ్ కి సీఎం గా యాక్ట్ చేస్తున్నారు. అశోక్ గెహ్లట్ అనే పర్సన్ రాజస్థాన్ కి చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారండి. కల్రాజ్ మిశ్రా అనే పర్సన్ రాజస్థాన్ కి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. భూపేష్ బాఘెల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ ఈస్ యా ఛత్తీస్గఢ్ కి భూపేష్ బాఘెల్. గవర్నర్ ఈజ్ అనసూయ ఉకాయ్ అనే పర్సన్ అక్కడ గవర్నర్ గా ఉన్నారు. సో అలాగే దెన్ శివరాజ్ సింగ్ చౌహాన్ అనే పర్సన్ మధ్యప్రదేశ్ గవర్నర్ అండి. దెన్ ద గవర్నర్ ఈజ్ ఆనందీబేన్ పటేల్. యూపీ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఈస్ యోగి ఆదిత్యనాథ్ అండ్ గవర్నర్ ఈజ్ ఆనందీబేన్ పటేల్. సో యూపీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారు మధ్యప్రదేశ్ కూడా గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారండి. సో మహారాష్ట్ర స్టేట్ ఈజ్ దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర స్టేట్ సీఎం ద పర్సన్ ఈజ్ ఉద్ధవ్ బాల్ ఠాక్రే ఈజ్ యాక్టింగ్ యాజ్ అ సీఎం. ఓకేనా? సరే, భగత్ సింగ్ కోశ్యారి ఈజ్ అ గవర్నర్ దేర్. అలా ప్రతి స్టేట్ కి కూడా చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, గవర్నర్స్ ఉన్నారు. సో ఒకసారి ఆ సీఎంస్, గవర్నర్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే మీకు లైవ్ లో ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు కదా దాని మీద. సో డోంట్ మిస్ ద ఛాన్స్ టు క్వశ్చన్స్. స్టేట్ క్యాపిటల్స్ ని అలాగే గవర్నర్స్ ని, సీఎంస్ కూడా ఎగ్జామినేషన్స్ ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ.